చేసుకున్నాం. హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు, స్తుతులు, వందనములు చెల్లిస్తున్నాం. దేవా రక్షకుడా, విమోచకుడా, మా కాపరి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా నిన్న నేడు నిరంతరం ఒకే రీతి ఉన్న ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా అర్హుడో తండ్రి, గొర్రెపిల్ల నీవు యోగ్యుడో ప్రభా, రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి నేడు మమ్మల్ని కొని ఉన్న మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మిమ్మల్ని స్తుతిస్తుంటుండగా మీ సన్నిధి ప్రభువా తండ్రి, దేవా మీ యొక్క ఆత్మ ప్రతి బిడ్డ పైన విడుదల చేయండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా సంఘముగా మేము ప్రార్థించుచున్నాము. నా దేవ రక్షకుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ నా తండ్రి నీతిమంతుడా నీకు వందనాలు ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవా మీ సన్నిధిలో మేము ఆరాధించుటకు వచ్చుచున్నాము. నా తండ్రి ప్రభా గత వారం నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనాలు. మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. దేవ నా తండ్రి నీవే మా ఆశ్రయ దుర్గం, నీవే మా కొండ మా కోట. దేవా మేము నమ్ముకున్న మా దేవుడవు నీవై ఉన్నావు. నా తండ్రి నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రం. ఏ తెగులు నీ గుడారంను సమీపించదు అని సెలవిచ్చిన దేవుడు నా తండ్రి. అవును తండ్రి ప్రభా, నీ బిడ్డలైన ప్రతి కుటుంబం పైన మీ యొక్క సిలువ రక్తం ని కప్పుతున్నాం. నా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీ రక్తంలో శక్తి ఉంది, విడుదల ఉంది, విమోచన ఉంది, పాప క్షమాపణ ఉంది. నా దేవా మీ నీతిమంతుని రక్తం క్రిందికి మేము వచ్చుచుంటుండగా సంఘముగా దేవా తండ్రి ప్రభా ప్రార్థించినప్పుడు దేవా సంఖ్యలు విడిపోయానన్నావు. నా తండ్రి నీకు వందనాలు. అవును నా తండ్రి దేవా తండ్రి ఎలీషా ప్రార్థించగా తండ్రి గొప్ప దేవుడా 3.5 సంవత్సరాలు వర్షం కురవకున్నది ప్రభా తండ్రి. మళ్ళీ తిరిగి ప్రార్థించినప్పుడు నా తండ్రి యేసయ్యా మరి వర్షము దేవా వచ్చినట్లుగా ప్రభా. అవును నా దేవా నా తండ్రి నీవు సర్వశక్తిమంతుడవు తండ్రి. దేవా తండ్రి నీవే మా తండ్రివి, మా ప్రభువు అయి ఉన్నావు తండ్రి. నీ ఒక్కడివే మా దేవుడవు తండ్రి. హల్లెలూయా. మేము నమ్ముకున్న మా దేవుడవు నీవై ఉన్నావు తండ్రి. హల్లెలూయా. మీకు వందనాలు నా తండ్రి. మా పరలోకమందున మా తండ్రి మీ నామమే పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మా హృదయంలోనికి తలంపుల్లోనికి వచ్చును గాక నా తండ్రి. మేము నడుచు ప్రతి త్రోవలో మీరు మాకు తోడుగా ఉండును గాక నా తండ్రి. హల్లెలూయా. మా ఆలోచన యావత్తు మీకు దేవా తండ్రి అప్పగిస్తున్నాము. దేవా రక్షకుడా నీకు వందనాలు నా తండ్రి. మీ రక్తము దేవా, మీ రక్తము దేవా శక్తివంతమైనది ప్రభా, బలమైనది ప్రభా. దేవా నీతిమంతుని రక్తం క్రిందికి మేము వచ్చుచుంటుండగా దేవా మీకన్నా ఎక్కువగా ప్రేమించే ప్రతి దేవ తండ్రి ప్రతిదీ ప్రభా మా హృదయంలోకి వెళ్ళి తలంపుల్లోకి వెళ్ళి తీసివేయండి దేవా. అవును తండ్రి మమ్మల్ని పరీక్షించుచుంటుండగా దేవా నా తండ్రి దేవా హల్లెలూయా హల్లెలూయా మీ సన్నిధిలో ప్రభా దేవా తండ్రి మేము దేవా ఎటు తొట్టిల్లకుండా తండ్రి నీతిమంతుని యొక్క దేవా ఆశ్రయంలో ప్రభా మేము ఉండునట్లుగా సహాయం చేయమని దేవా తండ్రి సంఘముగా నా తండ్రి మేము ప్రార్థించుచున్నాము దేవా. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో, ఎవరు దేవా మరి తండ్రి ఇబ్బందుల గుండా వెళ్ళుచున్నారో హల్లెలూయా స్తోత్రం స్తోత్రం నా తండ్రి. ఎవరు మానసికంగా ఉన్నారో నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరిని మీ రక్తం క్రిందికి అప్పగిస్తున్నాము. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మీరు ముట్టండి నా తండ్రి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఆర్థిక పరిస్థితుల గుండా వెళ్ళుచున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరిని ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు తాకండి నా తండ్రి. మీరు బాగు చేయని నా తండ్రి, స్వస్థత పరిచే దేవుడవు నా తండ్రి. మీరు స్వస్థత పరచండి. యెహోవా రాఫాగా, యెహోవా ఈరెగా, యెహోవా షమ్మాగా, యెహోవా నిస్సిగా దేవా మా మధ్యలో మీరుండి నడిపించి నీ కృపలో బలపరచమని ఆరాధన బృందాన్ని మీ రక్తం క్రిందికి అప్పగిస్తున్నాం దేవా. ఆరాధన అంతట్లో మీరు తోడై ఉండమని ఈ యొక్క వాక్యము దేవా తండ్రి మా హృదయంలోకి దేవా నాటుబడినట్లుగా ప్రభా అది 2 అంచెల ఖడ్గం వలె తండ్రి మమ్మల్ని తాకున్నట్లుగా ప్రాణాత్మ మూలుగులను సరిచేయనంతగా ప్రభా హల్లెలూయా మీకు ఆత్మతో నింపమని దేవా మమ్మల్ని మేము మీ చేతికి అప్పగించుకుంటూ మీ నామం మహిమ పరచుకోమని మీకే దేవా మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ ఈ కొద్ది విన్నపం యేసు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మనమందరం కలిసి లేచి నిలబడి మన దేవుడిని సజీవమైన దేవుడిని మనం ఆరాధిద్దాము, స్తుతిద్దాము, ఆయన నామమును కనపరుద్దాము. ఎందుకంటే యెహోవాను మొరపెట్టువారు యెహోవాను స్తుతించుట మేలు, యెహోవాకు స్తుతి చేయడం మంచిది అనే వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనమందరం లేచి నిలబడి మనం సజీవుడైన దేవుడిని స్తుతిద్దాము, ఆరాధిద్దాం, ఆయన నామమును కనపరుద్దాం. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ
మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన
Nothing, nothing, absolutely nothing. Nothing is too difficult for thee. Nothing, nothing, absolutely nothing. Nothing is too difficult for thee. Nothing, nothing, absolutely nothing. Nothing is too difficult for thee. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రములు తండ్రి దేవా, మీకు వందనాలు తండ్రి దేవా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు తండ్రి దేవా. మార్పు లేని దేవా మీకు వందనాలు తండ్రి దేవా. దేవా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని సెలవిచ్చి ఉన్నారు తండ్రి దేవా. దేవా మా మధ్యలో మీరు ఉన్నందుకు మీకు వందనాలు తండ్రి దేవా. మీకు ఏది అసాధ్యం కానిది లేదు తండ్రి దేవా. దేవా మీకు సమస్తము సాధ్యము తండ్రి దేవా. మీ నామంలో సమస్తము సాధ్యము తండ్రి దేవా. దేవా మమ్మల్ని చెక్కండి తండ్రి దేవా. దేవా శిల్పి చేతిలో మమ్మల్ని చెక్కండి తండ్రి దేవా. దేవా మమ్మల్ని తండ్రి దేవా మీ యొక్క తండ్రి దేవా మీ యొక్క దేవా చిత్తానుసారంగా తండ్రి దేవా మమ్మల్ని మార్చండి తండ్రి దేవా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి దేవా. మీరు మాతో ఉండండి తండ్రి దేవా. మేము ఆరాధిస్తున్నప్పుడు తండ్రి దేవా మీ యొక్క తండ్రి దేవా ఆత్మ దిగి వచ్చేలా ఉన్న తండ్రి దేవా మీ కృపను దయచేయండి యేసయ్యా. మీకు స్తోత్రములు తండ్రి దేవా. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి దేవా. దేవా మీకు వందనాలు 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 తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి దేవా. హృదయాలు తెరిచి తండ్రి దేవా మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధించే వాక్యాన్ని మీరు మాకు దయచేయండి తండ్రి దేవా. దేవా మా హృదయాలు తెరవండి తండ్రి దేవా. దేవా పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో తండ్రి దేవా మిమ్మల్ని ఆరాధించమన్నావు తండ్రి దేవా. దేవా మరి మా చింత మా ప్రతి ఒక్క బాధ తండ్రి దేవా తీసివేయండి తండ్రి దేవా. మీలో తండ్రి దేవా నూతనంగా తండ్రి దేవా మేము వచ్చేలా ఉన్న తండ్రి దేవా మీ యొక్క సన్నిధానంలోకి తండ్రి దేవా ఏ చింతలు తండ్రి ఏ బాధలు మేము తీసుకొని రాకుండాన్నట్లు తండ్రి దేవా. దేవా మరి తండ్రి దేవా దేవా అవును తండ్రి దేవా మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి దేవా. దేవా మా యొక్క మనుషులు పరిశుద్ధపరచండి తండ్రి దేవా. దేవా మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నింపండి తండ్రి దేవా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి దేవా. మీ బిడ్డల వల్ల మేము జీవించేలా ఉన్న తండ్రి దేవా కేవలం మీ నామం హెచ్చించే రీతిగా తండ్రి దేవా మమ్మల్ని స్థిరపరచండి తండ్రి దేవా. మీకు వందనాలు 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 తండ్రి. మీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యము శక్తి గలది మా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని.
చివరుదెను అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, గొప్ప దేవుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అవును తండ్రి, నైనా నీకే వందనాలు, వందనాలు. కనుడవు తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడా, అద్భుత కార్యాలు జరిపించే దేవుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, మేము శిల్పి చేతిలో ఉన్న శిలల వలె ఉన్నాం ప్రభు. మీరు మమ్మల్ని చెక్కని ప్రభువా, మీ చేతులతో మమ్మల్ని చెక్కని తండ్రి. నీకే వందనాలు, వందనాలు తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నాయన అంధకార లోయలలో మేము నడుస్తున్నప్పుడు ప్రభువా, నీవు మాకు దారిని చూపించు దేవుడవు తండ్రి. నీకే వందనాలు, వందనాలు తండ్రి. నీ ఆత్మను మాపై కుమ్మరించండి తండ్రి. మేము నీ సేవ చేసేదము ప్రభువా. నీ ఆత్మను మాపై కుమ్మరించండి తండ్రి. నీకే వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నాయనా యెహోవా నిస్సి తండ్రి, మాకు ఏ విషయంలోనూ జయము ఉన్నది ప్రభువా. ప్రతి విషయంలోనైనా జయము ఉన్నది తండ్రి. మాకు ఓటమి అనేది లేదు తండ్రి. నీవు ఆజ్ఞాపిస్తే ప్రభువా, చీకటి కూడా వెలుగైపోతుంది తండ్రి. నీవు ఆజ్ఞాపిస్తే మా ఓటమి కూడా జయమవుతుంది తండ్రి. నీకే వందనాలు. నీ సన్నిధిని మేము అనుభవించేలాగా చేయండి తండ్రి. నీకే వందనాలు, వందనాలు. స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నైనా ఆది అంతమై ఉన్న దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. నీవు మాకు కావాలి తండ్రి. మాతో పాటు మీరు రావాలి ప్రభువా. నీకే వందనాలు. మా ప్రతి విషయంలో, ప్రతి దారిలో మీరు మాకు తోడుగా నీడగా ఉంటారని విశ్వాసిస్తున్నాం ప్రభువా. ఆవగించే విశ్వాసం ఉంటే ప్రభువా, కొట్టేది సముద్రంలో పడుతుంది అని చెప్పిన దేవా, నీకే వందనాలు తండ్రి. మేము విశ్వాసంతో తండ్రి, విశ్వాసంతో అడిగిన ప్రతిదీ జరుగుతుందని విశ్వాసంతో నమ్ముతున్నాము ప్రభువా. నమ్ముతున్నాము తండ్రి. నైనా అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పినావు తండ్రి. నీకే వందనాలు. అడుగుడి ఇయ్యబడును, ప్రతిదీ సమకూర్చే దేవుడవు తండ్రి. నీకే వందనాలు. నీ ఆజ్ఞాపిస్తే ప్రభువా, ప్రతిదీ జరుగుతుంది తండ్రి. నీ ఆజ్ఞాపనతో తండ్రి. నీకే వందనాలు, వందనాలు తండ్రి. నీ సన్నిధిని కుమ్మరించండి దేవా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా.
హల్లెలూయా 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 హల్లెలూయా. మహోన్నతుడా, మంచి కాపరి, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా కరుడా, సిలువగరుడా నీకు వందనాలు ప్రభా. సర్వోన్నతుడా, సర్వాధికారి అయినటువంటి దేవా, సర్వమును దేవా తండ్రి నీ మాట ద్వారా దేవా తండ్రి సృష్టించిన మా సృష్టికర్త నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. కరుణవు తండ్రి నీవు దేవా, మహోన్నతుడవు తండ్రి దేవా, సర్వాధికారివి, సర్వాంతర్యామి అయినటువంటి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా నీవు కావాలి ప్రభా, మా యొక్క జీవితాల్లో నీవు కావాలి ప్రభా. దేవా నీవు లేని జీవితము వ్యర్థము ప్రభా. నీవు లేకపోతే దేవా తండ్రి ఓటములు దేవా తండ్రి దేవా, చీకటి దేవా తండ్రి నాయనా మా యొక్క జీవితాల్లో ఉంటాయి ప్రభా. దేవా దేవా నీవు కావాలి ప్రభా. నీవుంటే దేవా తండ్రి చీకటి మమ్మల్ని అంటదు ప్రభా. దేవా ఉండని మా దగ్గరికి రాదు ప్రభా. దేవా క్షయత మమ్మల్ని అంటదు ప్రభా. రోగము మమ్మల్ని అంటదు ప్రభా. దేవా స్తోత్రము తండ్రి నాయనా. దరిద్రము మమ్మల్ని అంటదు ప్రభా తండ్రి నాయనా. పాపము మాలో ఉండదు ప్రభా తండ్రి. నీవు మాకు కావాలి నాయనా. దేవా నీవు మాకు కావాలి యేసయ్యా. మాకు కావాలి తండ్రి. మాలోనికి రండి యేసయ్యా. దేవా మమ్మల్ని తాకండి, మమ్మల్ని మాతో మాట్లాడండి యేసయ్యా. దేవా మీ యొక్క సన్నిధానంలో దేవా దేవా హృదయ పూర్తిగా దేవా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు తాకండి దేవా. మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము తండ్రి. యేసయ్యా నీవు ఘనుడవు ప్రభా తండ్రి నాయనా. నీకు ఘనత ప్రభా. మా యొక్క ఆరాధనను యోగ్యుడవు తండ్రి నాయనా. మా యొక్క స్థితికి పాత్రుడవు ప్రభా. ఏ స్థితి అయినప్పటికీ ప్రభా మాకున్న పరిస్థితులలో దేవా తండ్రి నాయనా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభా. పరిస్థితులు దేవా తండ్రి స్థితిగతులు మార్చేటువంటి దేవుడు మాకుండగా ప్రభా. దేవా తండ్రి నాయనా మాకు ఓటమి, మాకు దిగులు ఉండదు ప్రభా తండ్రి నాయనా. అందుని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నాము తండ్రి నాయనా. యేసయ్యా నా ప్రాణమై యెహోవాను సన్నిధించుమా అన్నావు ప్రభా. నా అంతరంగంలో సమస్తముతో దేవా తండ్రి మిమ్మల్ని ఆరాధిస్తున్నాము ప్రభా. మిమ్మల్ని కనపరుస్తున్నాము తండ్రి నాయనా. నీవు మాకు చేసిన మేళ్లను ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా. యేసయ్యా తండ్రి స్తోత్రాలు ప్రభా. మహిమ తండ్రి, ఘనత ప్రభా దేవా యేసయ్యా నాయనా. దేవా నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. దేవా తండ్రి కన్నీటితో మిమ్మల్ని ఆరాధిస్తున్న ప్రతి ఒక్క కన్నీటి బట్టను మీరు దాచుతానని సెలవిచ్చి ఉన్నారు ప్రభా. దేవా ప్రతి ఒక్క కన్నీటిని దేవా తండ్రి దాచండి ప్రభా నాయనా. యేసయ్యా స్తోత్రాలు ప్రభా. కాలు జారే స్థితిలో దేవా మేము వెళ్ళినప్పటికీ ప్రభా తండ్రి మా యొక్క కాలు జారకుండా ప్రభా తండ్రి మీ యొక్క దేవా తండ్రి స్థిరమైన బండ మీద మమ్మల్ని నిలుపుతూ దేవా తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నాము, ఘనత చెల్లిస్తున్నాము ప్రభా. మా యొక్క ప్రాణము మీలో దేవా తండ్రి నాయన భద్రముగా దాచిపెట్టుకు వస్తున్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు మహిమ చెల్లిస్తున్నాము, ఘనత చెల్లిస్తున్నాము యేసయ్యా. దేవా ఆన్లైన్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము నాయనా. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ ప్రభా తండ్రి నాయన ఈ యొక్క మందిరంలో దేవా తండ్రి దేవా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దేవా తండ్రి యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోమని దేవా వాక్యం ద్వారా మాతో సూటిగా తేటగా మాతో మాట్లాడండి. మమ్మల్ని మలచండి, మమ్మల్ని బాగు చేయండి. మమ్మల్ని దేవా తండ్రి నాయన ఈ యొక్క పోలికలో మమ్మల్ని దేవా తండ్రి తిప్పుకోమని అడుగుచున్నాము యేసయ్యా. స్తోత్రాలు ప్రభా. దేవా తండ్రి నీ యొక్క వాక్యము దేవా తండ్రి మా యొక్క హృదయంలో దూసుకు వెళ్ళేలాగా సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామమును హెచ్చిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన బలమైన నామములో అడిగి వేడుకుని మనం చేసుకొని ప్రార్థించుకుంటున్నాము పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. బుధవారం రోజు వారాసిగూడ వారు వచ్చి ఇక్కడ కేర్సల్లో 7 గంటల నుంచి పాల్గొనాలని మనవి చేస్తున్నాము. గురువారము బాపూజీ నగర్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడ వారి కొరకు 6:30 నుంచి 8:30 వరకు కేర్సెల్ జరుగుతుంది. శుక్రవారం ఇక్కడ రికార్డింగ్ జరుగుతుందండి. దినమున కూడికలు ఏమి లేవు. శనివారం రోజు ఇక్కడ ఉపవాస ప్రార్థన 12 గంటల నుంచి 3 గంటల వరకు జరుగుతూ ఉన్నది. ఎంతోమంది పాల్గొంటూ ఉన్నారు. కాబట్టి మీకు సమయం అనుకూలించినట్లయితే మీరు మీ స్వీయ జాగ్రత్తలు తీసుకుని ప్రార్థనలో పాల్గొనవచ్చు. దేవునికి స్తోత్రము. ఇప్పుడు కానుకల సమయము.
మీరు డేట్ వేసుకుని ఒక కవర్ మీద మీరు మీ ఇచ్చే కానుకలేంటి దశమ భాగాల కృతజ్ఞత అర్పణలు మీరు ఒక కవర్లో వేసుకున్నట్లు కుడి చేత్తో పట్టుకున్నట్లయితే సునీత సహోదరి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని వందనాలు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు 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 తండ్రి. ప్రభువా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మా మంచి కాపరి నీకే వందనాలు తండ్రి. సర్వోన్నతుడవునైనా మంచి దేవుడవునైనా మా గొప్ప కాపరి నీకే వందనాలు తండ్రి. మా కొరకైనా సమస్తము ప్రభ మీరు మాకు ఇచ్చి ఉన్నారు తండ్రి. నాయన ప్రభ నైనా మీ దగ్గర ఏది ఉన్నది అంతా మాదే అని నాయన తండ్రి వాగ్దానం ఇచ్చిన దేవుడవునైనా ప్రభ మమ్మల్ని చీకటిలో నుండి వెలుగులకు తెచ్చిన దేవుడవునైనా నీకు వందనాలు తండ్రి. మా కొరకైనా ప్రభ మీరు ప్రాణాన్ని ఇచ్చి ఉన్నారు ప్రభ నాయన తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపాల నిమిత్తం మీరు రక్తం చెందించి ఉన్నారు ప్రభ. నీకే వందనాలు తండ్రి. ఏది అడిగినను ప్రభ కాదనక మాకు ఇచ్చే దేవుడవునైనా నీ కృపా కనికరమును బట్టి వందనాలు తండ్రి. నీ గొప్ప నామమును బట్టి వందనాలు ప్రభ. నాయన ఈ రోజునైనా కానుకలు దశమ అంశములు ప్రభ తెచ్చిన వారందరినీ మీరు దీవించండి తండ్రి. నాయన ప్రభ ఏ గుప్పిళ్ళు ప్రభ నాయన తండ్రి నీ కానుకలు పట్టుకొని ప్రభ నాయన తండ్రి వేచి ఉన్నారో ప్రభ వారందరినీ మీరు దీవించండి నాయన ప్రభ. ఏ కోట్లలో నుండి అది వస్తుందో ఆ కోట్లను మీరు ఆశీర్వదించండి తండ్రి. ఏ సోర్స్ నుండి అది వస్తుందో ఆ సోర్స్ని మీరు ఆశీర్వదించండి ప్రభ. నాన్న చిన్న పెద్ద వేతనం కాకుండా ప్రభ ప్రతి ఒక్కరిని ప్రభ మీరు పోషిస్తున్నారు తండ్రి. నాయన ప్రభ మా కష్టాజీతం కాదు కానీ తండ్రి మీ కృపయే నాయన తండ్రి ప్రభ, మీ కృపయే నాయన ప్రభ. మేము ఇంత ఈరోజు ప్రభ నాయన తండ్రి ఇంత నాయన ప్రభ శ్రమకాలంలో కూడా ప్రభ నాయన తండ్రి మీరు మమ్మల్ని కాచి కాపాడి ప్రభ మీరు ఎక్కల కింద భద్రపరుచుకొని ప్రభ మాకు కావాల్సిందంతయు ప్రభ సమకూర్చిన దేవుడవు నాయన నీకు వందనాలు తండ్రి. నీ వాక్యం ప్రకారం ప్రభ నాయన తండ్రి మళ్ళాకి 3:10 ప్రకారం నాయన నా మందిరంలో ఆహారం వండునట్లు ప్రభ 10వ భాగం అంతయు మీరు నా మందిరంలోనికి తీసుకొని రండి అన్నావు తండ్రి నన్ను ప్రభ. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశ వాకిలు విప్పి పట్టజాలనంతగా విస్తార దీవెనలు ప్రభ కుమ్మరిస్తానన్న దేవుడవునైనా సైన్యములకు అధిపతి అయిన దేవుడైనా యెహోవానైనా మీరే సెలవిచ్చి ఉన్నారు ప్రభ నాయన తండ్రి. భూమి ఆకాశము గతించినను ప్రభ మీ వాక్యం ఎన్నడూ గతించదు నాయన ప్రభ. నాయన ఆనంద హృదయంతో ప్రభ నాయన తండ్రి ఇష్టపూర్వకంగా ప్రభ సంతోషంతో ప్రభ ప్రతి ఒక్కరు ప్రభ నాయన తండ్రి హృదయపూర్వకంగా ప్రభ మీ కానుకలు నాయన తండ్రి 10% ఇచ్చులాగున ప్రభ మీరు సహాయం దయచేయండి తండ్రి. నాయన ప్రభ నీ మాటలు విని ప్రభ చేయు ప్రకారం వారికి ప్రభ గొప్ప దీవెనలు ఉన్నాయి తండ్రి. నాయన ప్రభ వారు పట్టణంలో దీవించబడతారు ప్రభ, పొలంలో దీవించబడతారు ప్రభ. నాయన తండ్రి వారి గర్భఫలము ప్రభ, భూఫలము ప్రభ, వారి పశువులు మందలు ప్రభ అవన్నీ ప్రభ దీవించబడతాయి ప్రభ. గొర్రెలు మేకలు మందలు ప్రతివి దీవిస్తానన్న దేవుడు నాయన తండ్రి. మా గంప పిండిని ప్రభ నాయన తండ్రి మా తొట్టిని ప్రభ దీవిస్తానన్నావు తండ్రి. నాయన ప్రభ నాయన నిన్ను నమ్ముకున్న బిడ్డలు ప్రభ లోపలికి వచ్చినప్పుడు నాయన దీవింపబడతారు తండ్రి, వెలుపలికి వెళ్ళినప్పుడు ప్రభ దీవించబడతారు ప్రభ. ఇంత గొప్ప ఆశీర్వాదాలు మా కొరకు మీరు నాయన తండ్రి అని ఉన్నారు ప్రభ. నైనా మీ ప్రతి వాక్యం అవును అని ఉంది ప్రభ, ఆమేన్ అని ఉంది ప్రభ. మీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఇచ్చే చేతులను మీరు ఆశీర్వదించండి ప్రభ. నూరంతలుగా ప్రభ నాయన తండ్రి ఆ ఇచ్చే చేతులు ఫలించుటకు సహాయం దయచేయండి తండ్రి. దినదినం ప్రభ ఆత్మయందు ప్రార్థనయందు విశ్వాసమందు ప్రభ పెరుగుటకు ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయండి తండ్రి. నాయన Hallelujah. హల్లెలూయా. God is good దేవుడు మంచి దేవుడు all the time. ఎల్లప్పుడూ. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. God cares for us. దేవుడు మన కొరకు చింత కలిగి ఉన్నాడు. At this time, due to COVID-19, ఈ సమయంలో ఈ కోవిడ్-19 everybody has సమయంలో stuck up at their own houses. ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో ఉండిపోతున్నారు. They cannot move out. వారు బయటికి రాలేరు. They do not know where the infection is. వారికి ఎక్కడ ఉన్నదో తెలియదు ఆ ఇన్ఫెక్షన్ అన్నది. Hallelujah. హల్లెలూయా. God has given us this time that we can continue our worship without break. Hallelujah. మరి దేవుడు మనకి మంచి అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. మనము ఇలాగా ఆయనని ఆరాధించుకోవడానికి, ఆయన యొక్క వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు. Hallelujah. హల్లెలూయా. I have reported that all the church members are quite okay and regular prayers are taking place at their respective places. అందరూ సంఘ సభ్యుల గురించి నేను వాకప్ చేశాను. వారి వారి ప్రాంతాల్లో వారి క్రమం తప్పకుండా ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా.
We have a faithful God. మనం ఒక నమ్మకమైన దేవుడిని, We have నమ్మదగిన a దేవుడిని God who సేవిస్తున్నాము. loves us. మనల్ని ప్రేమించే దేవుడు He మనకు never ఉన్నాడు. changes, he ఆయన never ఎప్పుడు changes. మార్పు లేని దేవుడై He ఉన్నాడు. wants only good to happen to us. ఆయన ఎప్పుడు కూడా మనకి మంచి మేలు జరగాలని This కోరుతున్నాడు. time of COVID-19 is a great time for us. ఈ కోవిడ్-19 సమయము మనకి ఒక గొప్ప సమయంగా మనం ఎంచుకోవాలి. God has made all of us to remain with our families at home. దేవుడు మనమందరం కూడా మన కుటుంబాలతో ఉండాలి అని ఆయన ఒక ఉపాయం కలుగజేశారు. And we have plenty of time. మనకి ఎంతో సమయం ఉన్నది. So this is the time for believers ఇది విశ్వాసులకు ఎటువంటి సమయం అని అంటే to grow strong in the Lord and in the power of His might. ఆయన ప్రభువునందు మనం బలముగా ఎదుగుటకు మరియు ఆయన యొక్క శక్తిలో మనం వర్ధిల్లడానికి ఇది మంచి సమయము. So many people are giving testimonies that our prayer life is increased here. ఎంతో మంది సాక్ష్యాలు చెబుతూ ఉన్నారు, వారి యొక్క ప్రార్థన జీవితము ఎంతో మెరుగుపడింది అని చెబుతూ ఉన్నారు. Some others are telling we are reading much time in prayer, word of God. ఇంకా కొందరు చెప్తున్నారు మేము ఎక్కువ సమయము దేవుని యొక్క వాక్యములో సమయాన్ని గడుపుతూ ఉన్నాము So this is a time of sanctification. ఇది మనము సరి చేసుకుని పరిశుద్ధపరచుకునే సమయం ఇది. God is transforming us more and more into His likeness and unto His image, preparing us. Hallelujah. దేవుడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకా మనలను ఆయన యొక్క స్వరూపంలోనికి, ఆయన యొక్క రూపంలోనికి ఆయన రూపాంతరం మార్పు చేస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Let us turn to Hosea. హోషేయ గ్రంథము 6th chapter. 6వ అధ్యాయము 1st verse. హోషేయ గ్రంథము Hosea 5. 6వ అధ్యాయము 1st verse. 6వ అధ్యాయము మొదటి వచనము. Come and let us return to the Lord, for He has turned, but He will heal us. He has stricken, but He will bind us. 6వ అధ్యాయము మొదటి వచనం. మనకు యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. Hallelujah. Hallelujah. We have a wonderful promise మనకి here. ఇక్కడ ఒక అద్భుతమైన వాగ్దానం ఉన్నది. It starts with come. అది Come. తెలుగు బైబిల్లో మనం అని ఉన్నది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే రండి అని ఉన్నది. రండి. మనము రండి. రండి, రండి. మనము రండి. God is inviting us. దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నారు. He say, come to me. ఆయన నా యొద్దకు రండి అని అంటున్నారు. Bible says, బైబిల్ చెప్తూ come ఉన్నది, unto me all ye that labor and are heavy laden, and I will give you rest. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని This చెప్తూ is ఉన్నారు. a wonderful time God has given to us to have fellowship with Him. ఇది మనకి చాలా అద్భుతమైన సమయము, ఆయనతో మనము సహవాసము చేయడానికి ఇవ్వబడిన సమయం ఇది. To get right in the sight of God. దేవునితో మనము మన సంబంధాన్ని సరిచేసుకునే సమయమై ఉన్నది. The Spirit of God dwells in us. దేవుని యొక్క ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నది. He wants to guide us continuously. ఆయన మనల్ని నిరంతరము ఆయన మనల్ని నడిపించాలని చూస్తూ ఉన్నారు. He has great plans for each one of us. మన ప్రతి ఒక్కరి కొరకు ఆయన గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. These plans for every person is unique and separate. ప్రతి ఒక్కరి గురించి దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి ప్రణాళిక కూడా గురించిన ప్రణాళిక అది విభిన్నమైనది, అది ప్రత్యేకమైనది. Hallelujah. హల్లెలూయా. Let us get ready to receive from the Lord what He wants to give us. ఆయన మనకి ఏమి ఇవ్వాలని నిర్ణయించుకున్నారో దానిని మనం పొందుకోవడానికి మనం సిద్ధపరచుకుందాము. Hallelujah. హల్లెలూయా. Here today's verses come ఈ రోజు వాక్య భాగం and let us ఏమంటున్నారు? return to the Lord. రండి, మనము యెహోవా యొద్దకు మరులదము, తిరిగి Hallelujah. ఆయన దగ్గరికి వచ్చేద్దాము అని అంటున్నారు. For He has torn us ఆయన మనల్ని చీల్చివేసెను, and He will heal us. ఆయనే మనల్ని స్వస్థపరచును, He has stricken, ఆయన మనల్ని కొట్టెను, but He will bind us. ఆయనే మనల్ని బాగు చేయును. In this world we have troubles.
ఈ లోకంలో మనకి అనేకమైన సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. Even if you're a good believer, నువ్వు మంచి విశ్వాసం అయినప్పటికీ కూడా still you'll have problems. అయినప్పటికీ నువ్వు ఎన్నో సమస్యలు You ఉంటాయి, will have కష్టాలు ఉంటాయి. trials. నీకు శోధనలు ఉంటాయి. Many people may falsely accuse you. ఎంతో మంది నిన్ను అబద్ధముగా నీ మీద నిందలు వేస్తూ ఉండవచ్చు. They may speak against you. నీకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉండవచ్చు. You also will have sickness, pain, and లేదా everything. అనారోగ్యం ఉండవచ్చు, ఏదైనా నొప్పి కలుగుతూ ఉండవచ్చు, అనేక రకాలుగా మీరు శోధింపబడుతూ ఉండవచ్చు. These are all channels for us to grow, come nearer to God. కూడా దేవునికి మనం సమీపం అవ్వడానికి అనేక రకాలైన మార్గాలుగా మనం Hallelujah. హల్లెలూయా. These sufferings will draw us nearer to God. ఈ బాధలు, ఈ వేదనలు, ఈ నిందలు ఇవన్నీ కూడా దేవునికి సన్నిహితం అవ్వడానికే మనకి So అనుమతించబడ్డాయి. here in Hosea 6:1, first verse it says, "Come and let us return to the Lord." ఇక్కడ హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమున్నదంటే, మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అని అంటున్నారు. Hallelujah. హల్లెలూయా. He has torn, ఆయన మనల్ని చీల్చివేసెను, but He will heal us. ఆయనే మనల్ని బాగు చేయును. He has stricken us, ఆయనే మనల్ని స్వస్థపరచును. ఆయన మనల్ని కొట్టెను, but He will bind us. ఆయనే మనల్ని బాగు చేయును. So God has told us both the aspects. దేవుడు రెండు విషయాలు మనతో చెప్పారు. He has told, it doesn't say you'll have a very smooth life. ఆయన నీకు చాలా సుఖవంతమైన You జీవితం will not ఉంటుందని have చెప్పడం any లేదు. problems నీకు ఎటువంటి సమస్యలు ఉండవని చెప్పడం లేదు. because I'm there. నేను అక్కడ ఉన్నాను, It doesn't say like మీకు that. ఏమి సమస్యలు ఉండవు, ఏమి కష్టాలు ఉండవు అని అంటలేదు. Your God has said you will be told, you will have suffering. నువ్వు చీల్చివేయబడతావు, నీకు ఎన్నో బాధలు ఉంటాయి అని చెప్పాడు. Here you have thorns, నువ్వు చీల్చివేయబడతావు అని అన్నాడు. but He will heal us. ఆయనే మనల్ని స్వస్థపరచును. He has stricken means He's having problems, ఆయన మనల్ని కొట్టెను అంటే మనకి సమస్యలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. but He will bind us. ఆయనే మనల్ని బాగు చేయును. And this is the promise for each one of us. ఇది మన అందరికి కూడా దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. So accept whatever situation God has placed us, దేవుడు మనల్ని ఎటువంటి పరిస్థితిలో ఉంచినా మనం ఆ పరిస్థితిని మనం and He wants to అంగీకరిస్తాము. build us up from what we are. మనం ఎక్కడ ఉన్నామో అక్కడి నుంచి ఆయన మనల్ని కట్టాలని చూస్తూ ఉన్నారు. Ecclesiastes 7:14 says, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చెబుతూ ఉన్నది, God has given us the day of prosperity. దేవుడు మనకి ఒక్క దినము ఇచ్చారు, Prosperity. వర్ధిల్లే దినము ఇచ్చారు, And మరియు the day of adversity. సుఖ దినమందు సుఖముగా ఉండుము, ఆపద దినమందు యోచించుము అని కూడా అన్నారు. Hallelujah. హల్లెలూయా. సుఖదినమున్నది, అపదినము ఉన్నది. So there is a day of prosperity in our life, మనము చక్కగా సుఖంగా ఉండి వర్ధిల్లే దినము ఉన్నది, and the day of adversity. మరి ఆపద దినము కూడా ఉన్నది So మనకి. don't get agitated when you have problems. కాబట్టి నీకు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు ఏమో జరిగిపోయింది అనేసి నువ్వు తీవ్రంగా అనుకోవద్దు. Whether you're sick or నువ్వు having any type అనారోగ్యం of ఉన్నా లేదా problems, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా God knows it. దేవుడు ఎరిగి ఉన్నాడు. God has permitted it to you, దేవుడు నీకు అది అనుమతి ఇచ్చాడు, so that He wants something good to come out of it. దాని నుండి నీకేదో శ్రేష్టమైన మేలు నీ కొరకు దేవుడు ఇవ్వడానికి చూస్తూ ఉన్నాడు. Bible says, బైబిల్ చెప్తూ I am ఉన్నది, building my church. నేను నా సంఘమును కట్టుదును. We are part of the church. మనము సంఘములో We భాగస్థులమై are ఉన్నాము. members of the body of the church. మనము ఈ సంఘం అనే శరీరంలో అవయవాలము భాగస్థులమై ఉన్నాము. So God is building us. కాబట్టి దేవుడే మనల్ని కడుతూ ఉన్నాడు. We are unsteady people. మనము ఎటువంటి స్థిరమైన నిలకడ లేని జనులము. Sometimes we are very nice with God. కొన్నిసార్లు దేవుడితో చాలా బాగా ఉంటాము, Sometimes we sleep off. మనం కొన్నిసార్లు నిద్రించే స్థితిలో ఉంటాము, Sometimes we won't pray properly. కొన్నిసార్లు మనం సరిగ్గా ప్రార్థన కూడా చేయము, Sometimes we are nice with everybody. కొన్నిసార్లు మనం అందరితో బాగుంటాము, Sometimes we have problems with others. కొన్నిసార్లు We are- వేరే వాళ్ళతో సమస్యలు కలిగి ఉంటాము, we are angry at కొట్లాడతాము, them. We are angry at them. వాళ్ళ పట్ల We- కోపం కలిగి We may ఉంటాము, not have we don't want to forgive them. వాళ్ళని క్షమించడం
ఏమాత్రం ఇష్టపడము. Hallelujah. Hallelujah. This is what we are. ఇది మనమై ఉన్నాం. మన స్వభావాలు, మన పరిస్థితులు అలాగే Hallelujah. ఉన్నాయి. But God says, కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, if you turn to Philippians 1:29, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం మనం చూసినట్లయితే, it has been granted to us not only to believe but also to suffer. అది మనము కేవలం విశ్వసించడం మాత్రమే కాదు, మనము శ్రమ పడడం కూడా మనకి ఇవ్వబడింది. Hallelujah. హల్లెలూయా. So God has promises. దేవుడు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు. Promises are for our blessings, ఆ వాగ్దానాలు ఆశీర్వాదాల కొరకు for ఇచ్చాడు. prosperity, మరియు మనం వర్ధిల్లాలని that ఇచ్చాడు. we grow strong in the Lord, మనము ప్రభువునందు మనము బలంగా ఉండాలని, and the power of His might. మరియు ఆయన యొక్క శక్తిలో మనము అభివృద్ధి పొందాలని చూస్తున్నారు. But He has also granted us మనకి ఇంకొక వాగ్దానం కూడా ఇచ్చాడు, to suffer. మనం బాధపడటానికి. Hallelujah. హల్లెలూయా. That is the way in which we are brought in the right direction in the image of God. ఆ ద్వారా మనము దేవుని స్వరూపంలోనికి చక్కగా మనం మార్చబడతాము. We not only to believe మనం కేవలం విశ్వసించడం మాత్రమే కాదు, but also to suffer. మనము అంతవరకు మనం శ్రమలు పొందడానికి కూడా మనకు ఇవ్వబడింది. Hallelujah. హల్లెలూయా. God disciplines His sons. దేవుడు ఆయన యొక్క కుమారులను కుమార్తెలను ఒక శిక్షణ గుండా, క్రమశిక్షణ గుండా తీసుకుని వెళ్తారు. He corrects us. ఆయన మనల్ని సరిచేస్తూ ఉంటారు. He allows us to have problems. మనకి సమస్యల గుండా వెళ్ళడానికి ఆయన అనుమతిస్తారు. He కొన్ని allows us సమస్యలు to have అనుమతిస్తారు. failures also. మనకి కొన్ని అపజయాలు పొందాలని కూడా ఆయన He అనుమతిస్తారు. allows us to have sickness also. మనకి ఒక అనారోగ్యం కూడా అనుమతిస్తారు. Unnecessary accusation also on us. మనకి ఎటువంటి అర్థం లేకుండా నిందలు మోపడానికి కూడా ఆయన అనుమతిస్తాడు. So it has been granted to us అది మనకి ఇవ్వబడింది. not only to believe కేవలం విశ్వసించడం మాత్రమే కాదు, but also to suffer. మనము ఆ శ్రమల గుండా వెళ్ళడానికి కూడా మనం అనుమతించబడింది. This suffering ఈ శ్రమలు helps us to be transformed more into the image and likeness of the Lord Jesus Christ. దీని ద్వారా ఇంకా ఎక్కువ యేసుక్రీస్తు వారి స్వరూపమందు, ఆయన రూపంలోనికి మనము మార్చబడుతూ ఉంటాము, రూపాంతరం చెందుతాము. God loves us so much. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. So much. ఎంతో ప్రేమిస్తున్నాడు. But He has got no other way ఇంకా వేరే మార్గం ఏమీ లేదు ఆయనకి. to allow some sufferings to come to us, ఆయన మనకి కొన్ని శ్రమలు రావడానికి మనకు అనుమతిస్తారు. so that దాని ద్వారా we will turn to Him and draw closer to Him, spend more time in His ఆయన వైపు presence. మనల్ని మనం మలుచుకుంటాము, మరియు ఎక్కువ సమయం ఆయన సన్నిధిలో గడుపుతాము, మరియు ఆయనకి సన్నిహితంగా ఉంటాము. He wants to transform us ఆయన మనల్ని మార్చాలని, రూపాంతరం చేయాలని more and చూస్తున్నారు. more into the likeness and image of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి, ఆయన యొక్క రూపంలోనికి మనల్ని మార్చాలని ఆయన చూస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. The Lord disciplines them, those whom He loves. దేవుడు ఆయన ప్రేమించిన వారిని ఆయన శిక్షిస్తాడు, క్రమశిక్షణలో ఉంచుతాడు. When He loves us, ఆయన మనల్ని ప్రేమిస్తున్నప్పుడు He disciplines. ఆయన మనల్ని ఒక క్రమశిక్షణలో పెడతారు. If you do a wrong thing, నువ్వు ఏదైనా చెడు పని చేసినప్పుడు parents will strike you. Hallelujah. తల్లిదండ్రులు బాగా కొడతారు. Hallelujah. ఏదైనా తప్పు చేస్తే తల్లిదండ్రులు కొడతారు. They will correct you also. ఆయన నిన్ను సరి చేస్తారు కూడా. You know that you have done the wrong thing. నువ్వు ఒక తప్పు పని చేసావు అని మీ అమ్మగారికి కానీ నాన్నగారికి కానీ తెలిసినప్పుడు You have to accept it నువ్వు దానిని ఒప్పుకోవాలి. and allow their correction. మరియు వారు సరి చేసినప్పుడు నువ్వు అది అనుమతించాలి, They ఒప్పుకోవాలి. do it with love. వాళ్ళు ప్రేమతో They చేస్తారు. love you so much. వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. The only way for them is to correct you. వారికి ఒకే ఒక్క మార్గం ఏమంటే వాళ్ళు నిన్ను సరి చేయడము. God also is much more. Hallelujah. దేవుడు ఇంకా ఎక్కువ
మన పట్ల ప్రేమ చూపిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. And also gives correction also. ఆయన మనల్ని సరి చేస్తూ ఉంటారు కూడా. So everybody has problems and suffering. ప్రతి ఒక్కరికి కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. It goes with our life. అది ఈ జీవితంతో పాటు వెళుతూ ఉంటాయి. So that we move with God. దాని ద్వారా మనము దేవునితో పాటు ముందుకు వెళ్తాము. When you pray to God, నువ్వు ఎప్పుడైతే దేవునికి ప్రార్థిస్తూ ఉంటావో you have to examine ourselves. మనల్ని మనం పరీక్షించుకోవాలి. Hallelujah. హల్లెలూయా. Holy Spirit will show us where we are not in the right direction. పరిశుద్ధాత్మ దేవుడు మనకి చూపిస్తారు మనం ఎక్కడ మనము సరైన దిశలో వెళ్ళడం లేదో అన్నది. He convicts us of sin, of righteousness and of judgment. ఆయనే మనలను ఆయన యొక్క పాపం విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై ఆయన మనల్ని సరి చేస్తారు. Hallelujah. హల్లెలూయా. ఒప్పింప చేస్తారు. Hallelujah. హల్లెలూయా. It has been granted to us that we have to suffer for him. Suffer. మనము ఆయన కొరకు కొంత శ్రమ గుండా వెళ్ళాలి. God disciplines whom he loves. ఆయన దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని శిక్షిస్తాడు. That's written in the Bible. Hebrews 12:5. Hebrews 12:5. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉన్నది. God disciplines them he loves. దేవుడు ప్రేమించిన వారిని, ప్రభు ప్రేమించిన వారిని శిక్షిస్తారు. If you no discipline seems present at time, means ఆ శిక్షిస్తున్నప్పుడు మనకి ఏమంతా అది బాగా అనిపించదు, you don't like ఆహ్లాదంగా that ఉండదు, discipline. మనకి ఇష్టం ఉండదు. You don't like the problems. You don't మనకి like the సమస్యలు ఇష్టం suffering. ఉండదు, మనకి శ్రమలు ఇష్టం ఉండదు. At that time you don't like it. మనకి శిక్షించడం కూడా, దండించడం కూడా ఇష్టం ఉండదు. It appears painful. అది చాలా నొప్పిగా అనిపిస్తది మనకి. But కానీ later on, తర్వాత it produces a harvest of righteousness. అక్కడ నీతితో Hallelujah. గొప్ప పంట అక్కడ ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Harvest of righteousness. నీతితో నింపబడిన The Lord is continuously in the process of disciplining us and making us more and more righteous into the image and likeness of the Lord Jesus Christ. దేవుడు అలాగా మనల్ని శిక్షించి, మనల్ని దండించి, మనల్ని ఆ శ్రమ గుండా వెళ్ళనిచ్చి యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలోనికి ఇంకా ఇంకా ఆయన రూపంలోనికి మనల్ని మారుస్తూ ఉంటారు. Therefore, దాని ద్వారా what you should do? మనం ఏం చేయాలి? Therefore, ఏం చేయాలి? మనము strengthen your feeble hands కాబట్టి బలహీనమైన వాళ్ళని మీరు బలపరచండి, and weak knees. మరియు బలహీనమైన మోకాళ్ళని మీరు బలపరచండి. Hallelujah. హల్లెలూయా. What do you mean by weak knees? బలహీనమైన మోకాళ్ళు అంటే ఏమై ఉన్నది? What is knees is significant of? మోకాళ్ళు అంటే దేనికి సాదృశ్యంగా ఉన్నది? How do you go for prayer? మీరు ప్రార్థన ఎలాగా చేస్తానికి వెళ్తారు? Some people say I'm praying nicely, sleeping and continuously on the bed and continuously sleeping and hand on the bed and full of prayer. కొంతమంది అంటారు మంచిగా నేను మంచం మీద పడుకుని చాలా ప్రార్థన చేస్తాను అని అంటూ ఉంటారు. But if you go after some time you find them sleeping. కానీ కొద్దిసేపు తర్వాత వాళ్ళని వెళ్ళి చూస్తే వాళ్ళు నిద్రపోవడం చూస్తుంటాం. That's not the place for prayer. Sleeping is not the way. నిద్రిస్తూ లేదా మంచం మీద పడుకుని ప్రార్థన చేయడం అన్నది కానే కాదు. You should go to the presence of God. నీవు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి. Subjecting your flesh. నీ యొక్క శరీరాన్ని నీకు లోబర్చుకుని వెళ్ళాలి. Our enemy is the flesh. మన యొక్క శత్రువు మన శరీరమే. We are not able to do much for the Lord because the flesh resists it. మనము ప్రభు కొరకు గొప్ప గొప్ప కార్యాలు చేయలేము, ఎందుకంటే మన శరీరమే మనల్ని ఆపివేస్తూ ఉంటుంది. So when you devil doesn't like us to kneel down. అపవాదికి మనం మోకరించడం ఏమాత్రం ఇష్టం ఉండదు. If you kneel down, నీవు మోకరించినట్లయితే his head is getting good hammering. వాని యొక్క అపవాది యొక్క తల బాగా చితక్కొట్టబడుతూ Hallelujah. ఉంటుంది. Problem with most of the Christians is చాలా మంది క్రైస్తవులతో సమస్య ఏమై ఉన్నది అంటే that they won't kneel down. చాలా మంది మోకరించరు. Hallelujah. హల్లెలూయా. On చేసామండి.
Hallelujah. హల్లెలూయా. చెప్పండి. అంకుల్ చెప్పండి. Strengthen your weak knees. నీ యొక్క బలహీనమైన మోకాళ్ళని బలపరుచుకోవాలి. When you kneel down, నీవు ఎప్పుడైతే మోకరిస్తావో you are subjecting your flesh. నీ యొక్క శరీరాన్ని నీకు లోపరుచుకుంటూ ఉన్నావు. Flesh is a type of enemy to us. మన శరీరము ఒక రకమైన శత్రువు మనకి. You like to do it very easily. అది మనము ప్రార్థన చాలా సులభంగా చేసేయాలని చూస్తూ ఉంటాము. Some people like to sit in an easy chair and pray. సర్వ సౌకర్యం గల మంచి కుర్చీలో కూర్చుని ప్రార్థన చేయాలని కొంతమంది చూస్తుంటారు. హల్లెలూయా. But after some time they sleep off. కొద్దిసేపు తర్వాత వాళ్ళు కూడా నిద్రపోతారు. But when you kneel down, నీవు ఎప్పుడైతే మోకరిస్తావో the whole body is brought under subjection. నీ శరీరం అంతా కూడా నీకు లోబర్చుకుంటావు. Whole body is to be brought under subjection so that the flesh is weakened. నీ శరీరం అంతా కూడా నువ్వు ఎప్పుడైతే లోబర్చుకుని అలాగే చేస్తావో అప్పుడు నీ శరీరం బలహీనం అయిపోతుంది. Flesh belongs to the world. ఈ శరీరం ఈ లోకానికి చెందింది. The things of the world, ఈ లోకానికి సంబంధించిన విషయాల మీద ఉంటుంది. the pleasures of this world, లేదా ఈ లోకానికి చెందిన ఆనందాల వైపు the ఉంటుంది. enticements of this world. లేదా ఈ లోకానికి చెందిన ఆకర్షణల మీద ఉంటుంది. But the spirit is కానీ connected to God, ఆత్మదేవుడు direct, connected to God. దేవునితో సంధానమై ఉంటాడు. The flesh always wages war against the spirit. మన శరీరం ఎప్పుడూ కూడా ఆత్మకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ ఉంటుంది. So that the spirit, what we want to, we are not able to do. మనం ఏమి చేయాలనుకుంటామో దాన్ని చేయలేకపోతూ ఉంటాం. Hallelujah. హల్లెలూయా. No discipline seems pleasant. Hallelujah. ఏ శిక్ష కూడా దండన కూడా మనకి ఇష్టంగా At that అనిపించదు. time, we don't ఆ like సమయంలో disciplines. దండించబడ్డము బాధపడ్డము మనకి ఇష్టంగా అనిపించదు. Supposing prayer. ఉదాహరణకి After ప్రార్థన. little time of prayer, కొద్దిసేపు అయిన తర్వాత ప్రార్థనలో you feel it is sufficient. ఇది చాలు అని అనుకుంటాము. And you want on the TV, మీరు టీవీ ఆన్ చేసుకుంటారు, or sit chat, లేదా or read మాటలు, other magazines, లేదా వేరే this, magazines. and wasting time. అంతా కూడా సమయాన్ని వృధా చేయడము. God is there. దేవుడు అక్కడ ఉన్నాడు. He is waiting for you to speak to Him. ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయనతో నువ్వు ఎప్పుడు మాట్లాడతావా అని. You stop talking to Him నువ్వు ఆయనతో మాట్లాడడం and get మానేస్తే involved in the things of the world. మరియు ఈ లోక సంబంధమైన విచారాల్లో మునిగిపోతూ ఉన్నట్లయితే Therefore, దాని ద్వారా strengthen your feeble arms కనుక మనము బలహీనమైన చేతులను బలపరచాలి. and సడలిన చేతులను బలపరచండి weak knees. మరియు బలహీనమైన మోకాళ్ళని బలపరచండి అని అన్నారు. Hallelujah. హల్లెలూయా. Your knees have got lot of strength, ఈ spiritual యొక్క strength. మోకాళ్ళకి చాలా ఆత్మ బలం ఉన్నది, ఆత్మీయ బలం ఉన్నది. Because you're bringing the whole body into subjection. ఎందుకంటే శరీరం అంతా నీకు లోబర్చుకుంటూ ఉన్నావు. The spirit is quickened. నీ యొక్క ఆత్మ ఉజ్జీవింపబడుతూ ఉంటది. Hallelujah. హల్లెలూయా. We are spiritual people. మనము ఆత్మ సంబంధమైన జనాంగం. Once we were living in the flesh, ఒకప్పుడు మనం శరీరంలో నివసిస్తూ living ఉన్నాము. according to the desires of the flesh, ఆ శరీరానుసారమైన కోరికలకి మనం enjoying అప్పగించుకున్నాము. the things of the flesh, లేదా శరీరానుసారమైన విషయాల మందు మనం ఎంత ఆనందిస్తూ ఉన్నాము. speaking the words according to the flesh, శరీరానుసారమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాము. spending much time in sleep, ఎక్కువ సమయం నిద్రలో గడుపుతూ ఉన్నాము. or watching something TV, or లేదా chit-chatting. టీవీలో ఏదో చూస్తున్నాము, Simply మాట్లాడుతూ talking ఉన్నాము, something. ఏదేదో మాట్లాడుకుంటూ And ఉంటాము. wasting so much time. మరి ఎంత సమయాన్ని వృధా చేస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. So God wants us to, He wants us. Hallelujah. ఆయన మనల్ని కోరుకుంటున్నారు. He wants to spend time with us. మనతో సమయం గడపాలని ఉన్నది. The Holy Spirit పరిశుద్ధాత్మ దేవుడు will convict us of sin, పాపం విషయమై, of
righteousness నీతి విషయమై and judgment. మరి తీర్పు విషయమై మనల్ని ఒప్పిస్తారు. So three things the Holy Spirit will be 3 convicted. విషయాలు మనకి ఒప్పింపజేస్తారు. God is holy. దేవుడు పరిశుద్ధుడు. We have always temptations మనకి ఎప్పుడు కూడా శోధనలు ఉంటాయి. because of flesh. మన శరీరాన్ని బట్టి, Because of our మనకి thought ఎన్నో life. ఆశలు, మన ఆలోచన జీవితాన్ని బట్టి, Our eyes, మన కళ్ళ నేత్రాలని బట్టి, our mouth, మన నోటిని బట్టి, our ears, మన చెవులను బట్టి, our feelings, మన యొక్క భావోద్రేకాలను బట్టి, our desires, మన యొక్క కోరికలు, ఆశలను the బట్టి, attractions of the world. లేదా ఈ లోకానికి సంబంధించిన ఆకర్షణలు బట్టి, These all things draw us to the things of the flesh. ఇవన్నీ కూడా శరీరానుసారమైన వాటి వైపు మనం మరల్చబడుతూ ఉంటాము. What is not necessary, ఏదైతే అవసరము లేదో God wants to set దేవుడు this right. Hallelujah. వాటన్నిటిని తీసివేసి మనల్ని సరిచేయాలని చూస్తూ ఉన్నారు. He wants to transform us day by day into the stature and to the image of the Lord Jesus Christ. రోజు రోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోనికి, రూపంలోనికి, పోలికలోనికి మనల్ని రూపాంతరం, మార్పు చేయాలని చూస్తూ ఉన్నారు. We are called as Christians. మనం క్రైస్తవులని పిలువబడ్డాము. Christians. క్రైస్తవులు. What is Christian? క్రైస్తవుడు అంటే ఏంటి? Small Christ. చిన్న Hallelujah. క్రీస్తులు అని అర్థము. We have the original Hallelujah. Christ. We are small Christ. మనకి యేసు ప్రభు ఉన్నారు, మనం చిన్న క్రీస్తులము. The original, the real Christ, ఆ నిజమైన Jesus, క్రీస్తు, యేసుక్రీస్తు వారు is living in our lives. మనల్లో జీవిస్తూ ఉన్నారు. He didn't leave us helpless. ఆయన మనల్ని నిస్సహాయంగా He విడిచిపెట్టలేదు. didn't say you become like me. ఆయన నాకులాగా అవుతారని చెప్పలేదు. Because we can never become like him with our strength. మన సొంత బలముతో, మన సొంత శక్తితో ఆయనలాగా ఎప్పుడు కూడా మనం So God అవ్వలేము. has sent us the Holy Spirit. దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడిని The Holy అనుగ్రహించాడు. Spirit dwells in us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తూ The Holy ఉన్నాడు. Spirit convicts us of sin, పరిశుద్ధాత్మ దేవుడు convicts us of sin, పాపం విషయమై, of righteousness, నీతి విషయమై, and of judgment. తీర్పు విషయమై మనల్ని ఒప్పిస్తారు. So continuous work of the Holy Spirit is there. అక్కడ నిరంతరము పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పని చేస్తూ ఉన్నారు. If you sin, he is there watching. నువ్వు ఏం చేస్తున్నా కనిపెట్టుకుని చూస్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Righteousness. నీతి విషయమై He wants us to be righteous like he himself. యేసు ప్రభు వలె మనము కూడా నీతిమంతులుగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. Because he is righteous, ఎందుకంటే ఆయన నీతిమంతుడు. he wants us to be righteous. ఆయన మనల్ని నీతిమంతులుగా ఉండాలని చూస్తూ ఉన్నాడు. He sin, righteousness and పాప judgment. విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. So you are continuously under judgment also. నువ్వు నిరంతరము తీర్పులోని కూడా ఉంటూ ఉన్నావు. Righteousness means acceptable to God. నీతి అంటే అది దేవునికి అంగీకార యోగ్యము. Righteousness, I'm good in the way. పాపం, Sin is not acceptable to God. పాపము దేవుడికి ఏమాత్రం అంగీకారం కాదు. So, every day we are having a struggle between righteousness and ప్రతిరోజు sin. మనకి ఈ నీతి విషయమై, పాపం విషయమై ఎంతో గొప్ప పోరాటం ఉంటూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why Hebrews అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12th chapter, 12వ అధ్యాయము 1st verse, మొదటి వచనము Paul says, పౌలు చెప్తూ ఉన్నాడు, let us throw out everything మనము that hinders. Let మనలో us throw out everything that hinders. మనకి ఆటంకంగా ఉన్న ప్రతి భారము మనము విడిచిపెడదాము అని అంటున్నాడు. And the sin that so easily entangles us. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి, మనకు అదే సమస్య ఇప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. All of us have the same problem. మనందరికీ అదే సమస్య ఉంటుంది. Same problem. అదే సమస్య ఉంది. సులువుగా చిక్కులు పెట్టే పాపం. అది సులువుగా సులువుగా చిక్కులు పెట్టి పాపము. గర్వము, ఇంకొకరి మీద ద్వేషము, అసూయ, క్షమించలేని స్వభావం, కలహము. స్వార్థము, కలహము, అబద్ధము, మోసం,
ఇటువంటి సులువుగా మన పాపంలాగా అనిపించదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం సరిగ్గా ఉన్నాం అనుకుంటాం కానీ సులువుగా చిక్కుకునే పాపాలు మనకి చక్కగా ఉంటాయి ఆ పాపాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మనకు అనుకూలంగా ఉంటుంది. మనకు అనుకూలంగా ఉండే పాపాలు సులువుగా చిక్కులు కలుగే చేసే పాపాలు. హల్లెలూయా. విడిచిపెట్టాలని. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎ బిలీవర్. హల్లెలూయా. Yes. అది చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసికి. That will hinder our spiritual growth. మన ఆత్మీయ ఎదుగుదలకి అదే ఆటంకంగా ఉంటుంది. It will hinder our anointing. మన యొక్క అభిషేకానికి కూడా ఒక ఆటంకంగా It ఉంటుంది. will hinder our relationship with the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుతో మనకున్న సంబంధాన్ని కూడా ఆటంకంగా ఉంటుంది. That sin పాపము easily entangles us. అది సులువుగా మనల్ని చిక్కులు పెట్టేస్తుంది. Easily. సులువుగా. Because it is convenient to us. అది మనకి ఎంతో చక్కగా అనిపిస్తది. Hallelujah. హల్లెలూయా. It is very nice to us. అది మనకి చాలా బాగా అనిపిస్తది. This some of the sins are very pleasant to us. కొన్ని పాపములు మనకి చాలా ఆహ్లాదంగా అనిపిస్తాయి. Hallelujah. హల్లెలూయా. So let us throw it out. మనం దాన్ని విడిచిపెట్టి పారవేసి Everything that hinders. సమస్తము పక్కన పెట్టి పారవేసి And the sin that so easily entangles us. సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును. This is only dangerous. ఇదే చాలా ప్రమాదకరమైనది. Big sins we don't commit. మనం పెద్ద పెద్ద పాపాలు మనం We will చేయము. never murder. మనం నరహత్య చేయము. We may not steal also. మనం దొంగతనం కూడా We చేయకపోవచ్చు. will not do any of the bad evil things. చెడుతనంతో నిండిన ఏమి చేయకపోవచ్చు మనము. But these things we don't feel. It is convenient to us. ఇవి మనము చాలా సులువుగా ఉంటాయి, బాగా ఆహ్లాదంగా ఉంటాయి కాబట్టి మనం వీటిని విడిచిపెట్టం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు. హల్లెలూయా. 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 We don't feel it. We enjoy it. మనము వాటిని పాపం చేస్తున్నాం అనుకోము, మనం వాటిలో ఆనందిస్తూ ఉంటాము. Hallelujah. హల్లెలూయా. That is, now let us start under the sins of disobedience. అవిధేయత వల్ల వచ్చే పాపములు. Hallelujah. హల్లెలూయా. Sins of disobedience. అవిధేయతతో వచ్చే There పాపములు. will be some sins we deliberately disobey. మనము కొన్ని పాపములు నిజంగా అవిధేయతతో చేస్తూ ఉంటాము. We do it deliberately. మనం హృదయపూర్వకంగా పాపంని జరుగుతుంటాం. పాపం బాగుంటుంది. కొన్ని పాపాలు చాలా బాగుంటుంది. కొన్ని పాపాలు ఆ పాపాలు మనకు we enjoy some of the sins. మనము ఆ పాపములని ఆనందిస్తాము. కొన్ని there are some types of sins that you enjoy. మనము కొన్ని పాపాల్లో మనం ఆనందిస్తాం అవి చేస్తూ. It's very nice to have the sins. That's what we enjoy. అవి చాలా బాగా అనిపిస్తాయి. Hallelujah. హల్లెలూయా. So let us throw it out. మనం వాటిని విడిచిపెట్టి It easily entangles us. ఏవైతే సులువుగా చిక్కులు పడతాయో వాటిని విడిచిపెట్టేసి Hallelujah. హల్లెలూయా Move forward. Hallelujah. ముందుకు వెళ్ళాలి మనము. The second aspect is రెండవది ఏమైందంటే sins of disobedience. అవిధేయత వల్ల వచ్చే పాపములు. Deliberate disobedience. మనకు కావాలని అవిధేయతతో చేసేవి. ఒకసారి sometimes కొన్నిసార్లు we disobey it మనము అవిధేయత చూపిస్తాము because we are habituated to it. మనము వాటిని అలవాటుగా చేస్తూ ఉంటాం కాబట్టి We enjoy it. We don't feel we should do it. మనము అది చేయకూడదు అని మనం అనుకోము. For example, ఉదాహరణకి you want to spend much time in prayer. ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలని అనుకుంటాం. Sometimes you neglect prayer like anything. నువ్వు కొన్నిసార్లు ప్రార్థనని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తావు. Days together you will be neglecting. రోజులు నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. Sometimes your hour of prayer is also missing. నువ్వు ఏ సమయంలో ప్రత్యేకపరుచుకున్నావో దాన్ని కూడా పాటించవు. So this prayer life ఈ ప్రార్థనా జీవితము is restricted. Hallelujah. అది కొద్దిగా అయిపోతూ ఉంటది. Hallelujah. So this and the sins of disobedience. ఇది అవిధేయతతో వచ్చే పాపము.
Jonah disobeyed God. యోనా దేవునికి అవిధేయత చూపించాడు. God told him దేవుడు to చెప్పాడు speak against Nineveh, which is full of sin and evil, and God may have to destroy certain things unless they repent. వారు నినవేకి వెళ్ళి నువ్వు ఇది ప్రకటించు, వారు ఈ విషయాలు నువ్వు చెప్పు, వారు ఒకవేళ పశ్చాత్తాపడి వారు మలుచుకుంటారేమో అని వెళ్ళమని చెప్పాడు యోనాకి. Though they are living an evil life, వాళ్ళు ఒక చెడ్డ జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా but you have got the light. నీకు వెలుగు ఉన్నది నీలో. They are living in darkness. వాళ్ళు చీకటిలో జీవిస్తూ ఉన్నారు. So you go to Nineveh, నువ్వు నినవేకి వెళ్ళు. and the whole of the nation will be destroyed. లేకపోయినట్లయితే ఆ దేశం అంతా కూడా నాశనం అయిపోతుంది అని Because they చెప్పారు. are enjoying the sin. ఎందుకంటే వాళ్ళు పాపాన్ని వాళ్ళు ఆనందిస్తూ The ఉన్నారు. sin is increasing more and more in Nineveh. పాపము ఇంకా ఇంకా నినవేలో ఎక్కువైపోతూ ఉన్నది. Because the gospel of the truth of the Lord Jesus, gospel of the truth has not reached them. అక్కడ యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్త వెలుగు అక్కడ ప్రకటించబడలేదు. It is Jonah. దేవుడు యోనాతో చెప్పాడు. Jonah doesn't like it. యోనాకి ఏమాత్రం ఇష్టం అవ్వలేదు. The wickedness of Nineveh has affected him personally also. ఆయనకి వ్యక్తిగతంగా కూడా ఆ నినెవే పట్టణస్థులు చేసిన దాన్ని బట్టి ఆయన ఎంతో బాధపడ్డాడు. Not only did the whole of the nation of Israel suffered because of Nineveh. నినెవే వారు చేసిన చెడ్డ కార్యాల వలన ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఎంతో బాధలు పడ్డది. They harmed the country of Israel. వారు ఇశ్రాయేల్ దేశాన్ని ఎంతో కష్టపెట్టారు, చెడు కలిగించారు వాళ్ళకి. Attacking them and all that. వారి వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తున్నారు, వాళ్ళకి నాశనం చేయడానికి ఎన్నో సార్లు ప్రయత్నం చేశారు. Such wicked people అంత చెడ్డవారు who harmed them, ఎవరైతే ఇశ్రాయేలీలందరినీ ఎంతో నష్టపెట్టి కష్టపెట్టారో కీడు తలచారో God tells him దేవుడు చెబుతూ ఉన్నాడు, to go and tell them నువ్వు వెళ్ళి వారికి చెప్పు, that God wants to forgive them. దేవుడు వారిని క్షమించాలని కోరుకుంటున్నాడు అని God చెప్పాలి wants అన్నాడు. to forgive, give the good news. నువ్వు ఆ శుభవార్త చెప్పు వెళ్ళి అని అన్నాడు Jonah దేవుడు. was upset. యోనాకి చాలా బాధ అనిపించింది. Anything else you tell, నువ్వు ఇంకేదైనా చెప్పు దేవా, these wicked people who have been tormenting us for ages together, వాళ్ళు ఎంతో కాలంగా మమ్మల్ని ఎంతో కష్టపడుతున్న ఆ చెడ్డవాళ్ళు వాళ్ళందరూ you want to forgive them, నువ్వు వాళ్ళని and you want me to క్షమించాలి. tell them that God will forgive. నేను వెళ్ళి వాళ్ళకి చెప్పాలా దేవుడు క్షమిస్తాడు, క్షమించాలని చూస్తున్నాడు That is నేను చెప్పాలా too అని much for అన్నాడు me. యోనా. అది నాకు చాలా ఎక్కువ ప్రభా అని అన్నాడు. He said, I cannot do that. He was thinking in his heart. నేను Hallelujah. అలాగే చేయలేను అని యోనా అనుకున్నాడు. God made whatever God thinks. He said, I will not do it. That's all. దేవుడు ఏం చెప్పినా సరే నేను చేయలేను అని యోనా Because అనుకున్నాడు. I don't want those people to be forgiven of all the sins. వాళ్ళ పాపములన్నీ కూడా క్షమించబడ్డం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అని యోనా The అన్నాడు. wickedness towards us is so great for ages. వాళ్ళు ఎంతో కాలము వాళ్ళ చెడ్డతనము ఆ చెడు కార్యాలు మమ్మల్ని ఎంతో బాధించే శ్రమలకు గురి Still we చేసే are అనుకున్నాడు. suffering because of the cruelty of those people. వాడు చెడుతనము వలన వాళ్ళ క్రూరత్వం వలన మేము ఇప్పుడు కూడా ఎంతో బాధపడుతున్నామని We should యోనా punish అనుకున్నాడు. them terribly. వాళ్ళని భయంకరంగా శిక్షించాలి అని అనుకున్నాడు యోనా. That's what you should do. He was thinking in his heart. ఆయన హృదయంలో అలాగ అనుకుంటూ ఉన్నాడు, దేవుడు వాడిని కఠినంగా శిక్షించాలి అని అనుకున్నాడు. But God tells Jonah కానీ దేవుడు యోనాతోని to చెప్తున్నాడు, go and tell these people, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పు, God will forgive all. దేవుడు మీ యొక్క పాపములని క్షమిస్తాడని చెప్పు అని అన్నాడు. Forgive everybody's sins. అందరి పాపాలు క్షమిస్తాను అని All అన్నాడు. sins they have committed, He wants to forgive. ఏ పాపాలన్నీ కూడా చేశారో అన్నిటినీ కూడా క్షమిస్తాను అని That చెప్పమంటున్నాడు. was impossible for Jonah to take it. అది చాలా అసాధ్యమైపోయింది యోనాకి అలా చెప్పాలి అన్న That విషయం. I cannot do it. అది నేను ఎప్పుడు చెప్పలేను దేవా అనుకున్నాడు. So he was asked to go towards Nineveh. నినెవే వైపు వెళ్ళమని చెప్పి Instead of going towards Nineveh, నినెవే ఇటువైపు వెళ్ళే బదులుగా he turned another direction. ఇంకొక వ్యతిరేకమైన మార్గంలో
That వెళ్ళిపోయాడు. direction is still far away from అది river. ఇంకా దూరంగా For example, ఉన్నది. Nineveh is 500 kilometers think. ఉదాహరణకి నినేవ 500 కిలోమీటర్ల దూరంలో He వెళ్ళాలంటే turned his direction. అతను ఎటువైపు వ్యతిరేకమైన దిశలో Instead of ప్రయాణం going చేశాడు. towards Nineveh, నినెవకు వెళ్ళే బదులుగా he started moving this direction so that is nearly, for example, about 1000 kilometers away from Nineveh. For 1000 example. కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు ఇంకాను. That's how he planned in his mind. అలాగా ఆయన మనసులో ఆలోచించాడు. He did not want to those people to be forgiven. ఆ జనాంగం అంతా కూడా క్షమించబడ్డం నినెవ జనాంగం అంతా క్షమించబడ్డ ఏమాత్రం యోనాకు ఇష్టం లేదు. But అయినప్పటికీ God has entrusted it to him. దేవుడు యోనాకి ఆ బాధ్యత అప్పగించాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So as he was going in another direction, వ్యతిరేకమైన దిశలో వేరే మార్గంలో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు there was a big storm in the boat in which he was going. అక్కడ వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు అతను ఓడ దగ్గర తీవ్రమైన తుఫాన్ గాలులు వచ్చినాయి. Everybody in the boat will be sunk very shortly. త్వరలో ప్రతి ఒక్కరు కూడా మునిగిపోతారు. Because of the terrible storm ఆ there. భయంకరమైన ఆ గాలుల వలన అందరూ కూడా మునిగిపోతారు. They have tried every way to save their boat. వారు ఆ ఓడని కాపాడుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశారు. But nothing is helping them. అక్కడ వారికి ఏది కూడా సహాయం చేయడం లేదు. Very little time afterwards they will all sink into it. కొద్దిసేపట్లోనే వారందరూ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. So కాబట్టి they put the lots who is responsible for this. దీనికి ఎవరు బాధ్యులు అని వాళ్ళు చిట్టీలు వేశారు. And they picked up a name. ఒక్క పేరు తీశారు. And that name was Jonah. ఆ పేరు యోనా. Jonah said, యోనా అన్నాడు, the people told Jonah, ఆ జనులు అన్నారు అక్కడ ఓడలో ఉన్న you వాళ్ళు, are responsible for this. నీవే బాధ్యత ఇలాగ జరగడానికి అని చెప్పారు. Jonah he accepted. యోనా ఒప్పుకున్నాడు. God asked me to go in this direction. దేవుడు నన్ను ఇటువైపు వెళ్ళాలని I చెప్పాడు. am going away from God in another direction. నేను దేవుడి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఇటువైపు వెళ్ళిపోతూ I ఉన్నాను. have done against the Lord. నేను దేవునికి వ్యతిరేకంగా I did according to my own will. నా యొక్క సొంత చిత్తానుసారంగా నేను చేశాను. Disobeying God continuously. దేవునికి ఎప్పుడు కూడా అవిధేయత చూపిస్తూ ఉన్నాను. Like this and going in this direction. నేను ఇటువైపు దిశలో వెళుతూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. Then what should we do? అయితే ఇప్పుడు ఏం చేయాలి? They said we should get rid of Jonah. వాళ్ళు అన్నారు యోనాకు మనము వదిలించేసుకోవాలి, విడిచిపెట్టేయాలని. Jonah also said, యోనా కూడా అంటాడు, if you get rid of me, నన్ను తీసి అక్కడ this storm వదిలేసేస్తే will not affect ఈ you. తీవ్రమైన గాలులు నీకు ఏమాత్రం This ప్రభావితం storm చేయవని is చెప్పాడు. affecting us ఈ తీవ్రమైన గాలి మనకి ఎంతో Because- పెడుతుంది. because of you, because of Jonah. యోనాని బట్టి అని. Jonah said, you're absolutely correct. యోనా అన్నాడు, మీరు చెప్తున్నది నిజమే అని చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. So కాబట్టి God had, so they threw him into the water. ఎత్తి యోనాని తీసుకెళ్లి సముద్రంలో పడేస్తారు. And when they threw him into the water, వారు అక్కడ పారేస్తూ ఉన్నప్పుడు the storm stopped. అక్కడ తీవ్రమైన Hallelujah. హల్లెలూయా. The boat was going normally. ఇప్పుడు ఓడ మామూలుగా వెళ్ళిపోతూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. But God is a great God. కానీ దేవుడు గొప్ప దేవుడు. God is a good దేవుడు God. మంచి దేవుడు. He is a God of love. ఆయన ప్రేమమయుడు. He is a God of compassion. ఆయన కనికరంతో నింపబడిన He దేవుడు. knows his son Jonah. ఆయన యొక్క కుమారుడైన యోనాని ఆయన ఎరిగి ఉన్నాడు. Though he rebelled against God, దేవునికి వ్యతిరేకంగా అవిధేయత చూపించినప్పటికీ disobeyed కూడా, God, అవిధేయత చూపించినప్పటికీ, Still ఎదురు is- తిరిగినప్పటికీ కూడా, God దేవుడు అయినప్పటికీ కూడా did not leave ఆయన Jonah. మాత్రం విడిచిపెట్టలేదు. Hallelujah. Hallelujah. God did not leave him. దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. So a big whale or big fish, పెద్ద చేపని తిమింగ్లా అక్కడ పెట్టాడు. and that one swallowed. అది మింగి వేసింది. So Jonah was there inside the belly of the fish. ఆ పెద్ద మత్స్యము కడుపులో యోనా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. So there he did not die, అక్కడ ఆయన చనిపోలేదు. but he was suffering ఆయన ఎంతో వేదనలు because పడ్డాడు. of the digestive juices which are full of acid. అక్కడ అరుగుదలకై విడుదలయ్యే ఆ తీవ్రమైన వాటిని బట్టి They were
burning him. ఆ రసాయనాలన్నీ వేడితో ఆయనని కాల్చివేస్తూ He ఉన్నాయి. was paining terribly, అవి చాలా బాధని కలగజేసినాయి. suffering terribly, భయంకరంగా వేదన పొందుతూ ఉన్నాడు. all because of his disobedience. ఇదంతా కూడా ఆయన యొక్క అవిధేయతను బట్టి God has permitted this to happen to him. దేవుడు అనుమతించాడు ఆయనకు అలాగే Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలుయా. But when he cried, కానీ ఎప్పుడైతే మొరపెట్టాడో asked God's mercy, దేవుని కనికరం కొరకు అడిగాడో, asked for God's forgiveness, దేవుని క్షమాపణ కొరకు ఎప్పుడైతే అడిగాడో, God is a compassionate God. దేవుడు కనికరంతో నింపబడిన దేవుడు. We cannot but love anybody if anyone repents of the sins. ఎవరైనా పాపం నిమిత్తం ఒకవేళ పశ్చాత్తాపడితే వారిని క్షమించడం తప్ప ఇంకేమి చేయమని. So his heart was moved with compassion. అతని యొక్క హృదయము కనికరంతో నింపబడింది. Hallelujah. హల్లెలూయా. And so he was vomited back into the sea. తిరిగి అతను ఒడ్డున ఉమ్మివేయబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Then to another fish, I think he has reached another shore. అతడు ఒడ్డుకి తీసుకురాబడి అక్కడ బయటకి ఆ మత్స్యం కడుపులోంచి బయటికి తేబడ్డాడు. Hallelujah. హల్లెలూయా. Came out. So God's purpose is fulfilled after giving such a great chastisement to Jonah. యోనాకి ఒక గొప్ప శిక్ష ఇచ్చిన తరువాత దేవుని ఉద్దేశాలు ఆ విధంగా నెరవేర్చబడ్డాయి. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. So Jonah యోనా went to the city of Nineveh. నినెవా పట్టణానికి వెళ్ళాడు. Nineveh is a very wicked city. అది చాలా చెడ్డ పట్టణము. And it has చెడ్డ వారితో నింపబడింది. done so much harm to the Israelites. వాడు ఇశ్రాయేలీయులకి చాలా హాని కలగజేశారు. Their country was damaged. దేశమంతా కూడా Their పాడైపోతుంది. people were killed. అక్కడ జనాలంతా కూడా ఆ దేశాన్ని ఎంతో నష్టం చేశారు. ఇశ్రాయేల్ దేశాన్ని జనాన్ని చంపివేస్తూ ఉన్నారు. నినెవే He had a hatred towards Assyria. అసిరియా వారు ఉన్నారు నినెవాలో. వారిని పట్ల యోనా ఎంతో ద్వేషం కలిగి ఉన్నాడు. Nineveh is in Assyria. నినెవా అసిరియాలో ఉంది. Hallelujah. హల్లెలూయా. He had a hatred. వారికి పూర్తిగా ద్వేషం ఉన్నది యోనాకి. నినెవా God అంటే removed that hatred దేవుడు ఆ ద్వేషమంతా తీసివేశాడు. Hallelujah. హల్లెలూయా. by sending him into the fish's stomach. ఆయన మత్స్యము కడుపులో ఉన్నప్పుడు అతడు ఎంతో మార్పు చెందాడు. So there inside the fish's stomach, అక్కడ మత్స్యం కడుపులో ఉన్నప్పుడు he repented. ఆయన పశ్చాత్తాపడ్డాడు. He asked God for forgiveness. ఆయన దేవుడిని క్షమించమని He was అడిగాడు. reconciled with God. దేవుడితో తిరిగి సమాధాన God పరచబడ్డాడు. commanded that ship him to be vomited. ఆ చేప ఒడ్డుకు వచ్చి అది బయటికి యోనాని వెళ్ళేటట్టు చేసింది. Vomited, it vomited him. And he reached the shores of Assyria. అక్కడ అసిరియా ఒడ్డుకి వచ్చాడు. He came to Nineveh, నినెవాకి వచ్చాడు. the capital of the great city. ఆ గొప్ప పట్టణం యొక్క ముఖ్య పట్టణంకి వచ్చాడు. Now he had to preach repentance. అక్కడ తప్పనిసరిగా పశ్చాత్తాపం గురించి God is going to forgive you. దేవుడు నిన్ను క్షమించబోతున్నాడు. Whatever be your sins, నువ్వు ఎటువంటి పాపమైనప్పటికీ God wants to forgive you. దేవుడు నిన్ను క్షమించాలని You కోరుకుంటున్నాడు. will not receive forgiveness of sins. నీవు పాప క్షమాపణ పొందుకోవాలని Repent of your sins. దేవుని పశ్చాత్తాపపడు అని అన్నాడు. And the people, అక్కడ జనాంగము so much power was released అక్కడ to ఎంతో శక్తి విడుదలైంది. all of them, అందరూ కూడా according to from the king onwards. రాజు దగ్గర మొదలుకొని King has commanded the nation to kneel down and pray. రాజు అక్కడ ఆజ్ఞాపించాడు, మీరందరూ ఉపవాసముడి మోకరించి ప్రార్థించాలి. So all the people of అందరూ Nineveh, కూడా నినెవే including the king, ఆ రాజుతో సహా came out of the palace. వారు ఆ రాజభవనం విడిచిపెట్టి బయటికి He వచ్చాడు. went and knelt down, వెళ్ళి మోకరించాడు, fasted and prayed, ఉపవాసముడి and asked ప్రార్థించాడు. God for forgiveness. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా So క్షమించండి the అని. whole of the country knelt down and fasted and prayed. దేశమంతా కూడా మోకరించి ఉపవాసముడి ప్రార్థించింది. It was the greatest revival in the history of the world. ఈ లోకంలో గొప్ప
ఉజ్జీవం అక్కడ ఆ దేశంలో ఉన్నది. Never before. ఆ చరిత్రలో ఎప్పుడు ఇంతకు ముందు అలా So many wicked people. ఎంతమంది చెడ్డవారు All of them repented అందరూ పశ్చాత్తాపడ్డారు. and accepted Jesus Christ as personal Savior. వారు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించారు. Hallelujah. హల్లెలూయా. From the king onwards. రాజు దగ్గర He మొదలుకొని left his throne. ఆయన సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చాడు. Common man. మామూలు He మనుషులతో knelt పాటు down. మోకరించాడు. He knelt down. మోకరించాడు. And he prayed. ప్రార్థించాడు. Fasted and prayed. ఉపవాసముండి ప్రార్థించాడు. Hallelujah. Hallelujah. God was so happy about Assyria. అసిరియా గురించి ఎంతో And ఆనందించాడు. all the people. అందరూ కూడా All the nation have been saved. దేశమంతా కూడా That's రక్షింపబడింది. the greatest revival that happened in the history of the ఈ world. లోకపు చరిత్రలో గొప్ప ఉజ్జీవం అనే సాక్ష్యం అక్కడ The most ఉన్నది. wicked చాలా person క్రూరమైన జనాంగము have repented and turned to God. వాళ్ళంతా పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగారు. Jonah was against preaching them any good news. ఆ యోనా పూర్తిగా నినివే పట్టణస్థులకి సువార్త ప్రకటించాలి, ఆ మంచి వార్త ప్రకటించాలి అన్నదానికి పూర్తిగా వ్యతిరేకం. Trying to escape. అది పారిపోవాలని God చూస్తాడు. asked him to go towards Nineveh. దేవుడు ఆయన నినివే వైపు వెళ్ళమనంటే He went opposite direction so that he is more far away to Nineveh. ఆ నినివే నుంచి ఇంకా దూరం అయిపోయి వ్యతిరేకమైన దిశగా ప్రయాణం చేశాడు. But God loved Nineveh. కానీ దేవుడు నినివేని He ప్రేమించాడు. knows that they will repent if they will repent if వారు the good news. తప్పనిసరిగా పశ్చాత్తాపడతారు ఒకవేళ శుభవార్త ప్రకటించినట్లయితే ఎరిగి ఉన్నాడు. Hallelujah. Hallelujah. So God out of his great wisdom దేవుడు ఆయన గొప్ప జ్ఞానం sent him into the stomach of this great whale. ఒక గొప్ప మత్స్యమును అక్కడ సిద్ధపరిచి ఆ కడుపులోకి వెళ్ళినట్లుగా చేశాడు. There he had complete అక్కడ repentance. పూర్తిగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. His sin was forgiven. అతని యొక్క పాపం And he went క్షమించబడ్డది. with great anointing, గొప్ప అభిషేకంతో వెళ్ళాడు. double portion of the Spirit. రెండింతల అభిషేకం ఆత్మాభిషేకంతో నినివేకు వెళ్ళాడు. The king was also moved. ఆ రాజు కూడా ఎంతో He commanded the కదిలింపబడ్డాడు. whole nation to repent and ఆ pray. దేశమంతా కూడా పశ్చాత్తాపడి ఉపవాసముడి ప్రార్థన చేయాలని ఆజ్ఞాపించాడు. Whole nation was saved. ఆ దేశమంతా కూడా I రక్షింపబడింది. don't think there's any other revival in the world in history till now like the revival of the most wicked country who tortured the children of God. అలాగా ప్రపంచ చరిత్రలో ఇంకే దేశం కూడా అంత క్రూరంగా దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులని కష్టపెట్టిన వారిని నష్టపెట్టిన వారిని అంత క్షమించి అంత గొప్ప ఉజ్జీవంతో దేశాన్ని అంతటినీ కూడా దేవుడు కాపాడాడు, కనికరం చూపించాడు. అటువంటి చరిత్ర ఇంకా ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు వరకు Hallelujah. 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 So we have such a great big God. మన దగ్గర ఒక అంత గొప్ప దేవుడు మనకు Same God. అదే దేవుడు, Same love. అదే ప్రేమ, Same plan, same vision he has. అటువంటి ఉద్దేశాలు ఉన్నాయి. దర్శనం కలిగి ఉన్నారు. దర్శనం కలిగి Hallelujah. Hallelujah. God wants to do the same thing to us also. మన పట్ల కూడా దేవుడు అలాగే చేయాలని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. We unite together. మనం అందరం కలిసి We ఐక్యతతో unite together. మనం అందరం కలిసి ఐక్యతతో ఉన్నట్లయితే Fast and pray. ఉపవాసముడి One ప్రార్థించినట్లయితే object. ఒక్క విషయం, To visit the nation. God can touch any nation. దేవుడి Hallelujah. దేశాన్ని దర్శించాలి అన్న ఒక్క దర్శనం కలిగి ప్రార్థించినట్లయితే Hallelujah. God దేవుడు can do ఏ it. దేశానైనా దర్శించగలడు. దేవుడు మిమ్మల్ని మన మొర ఆలకిస్తాడు. హల్లెలూయా. Let us- Hello. We're going to partake of the Lord's table. మనం ప్రభు బలలో పాల్పంచుకొని పోతూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. We praise the Lord for the Lord's table. మన ప్రభు బలను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. He sacrificed his life. ఆయన యొక్క జీవితాన్ని మన కొరకు త్యాగం చేశాడు. We who are separated from him can be ఎవరి నుంచి set వేరు into right చేయబడ్డాడు. relationship with him. ఆయనతో మనము తిరిగి సహవాసంలో మనం కొనసాగవచ్చు. His broken body, ఆయన యొక్క నలగొట్టబడిన శరీరము, he shed blood.
మరియు ఆయన రక్తం చిందించారు. Cleanses us from all our sins. మన పాపములన్నిటి నుంచి ఆయన యొక్క నలగొట్టబడిన శరీరము మరియు ఆయన రక్తము మన యొక్క ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల God loves us చేస్తుంది. so much. దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. Christ suffered so much on the cross. యేసుక్రీస్తు వారు మన కొరకే శిలువపై ఎంతో వేదన పొందారు, శ్రమను పొందారు. He was crucified. ఆయన శిలువ వేయబడ్డారు. He shed up his blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తం మన కొరకు చిందించారు. Died for us. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, చనిపోయారు. He rose again from the ఆయన dead. తిరిగి ఆయన మరణం జయించి తిరిగి లేచారు. Because of that, we also can receive forgiveness of sins. దానిని బట్టి మనము మన పాపం నుంచి క్షమాపణ పొందుకున్నాము, విడుదల పొందుకున్నాము. And we can receive a new life in Christ Jesus. మరియు మనం ఒక నూతనమైన సృష్టిగా క్రీస్తునందు చేయబడ్డాము. Hallelujah. హల్లెలూయా. It's faithful saying and worthy of all acceptance that Jesus Christ came to the world to save sinners. పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడు అన్నది నమ్మదగినది మరియు పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది అని వాక్యం So as we participate in the Lord's కాబట్టి మనం table, ప్రభు బలలో పాలు పంచుకొని పోచుండగా we remember His sacrifice on the cross, ఆయన యొక్క శిలువపై మన కొరకు చేసిన ఆ త్యాగాన్ని మనం జ్ఞాపకం His చేసుకుంటున్నాము. broken body, ఆయన యొక్క విరగొట్టబడిన శరీరము, and the blood He shed. ఆయన చిందించిన ఆ రక్తము, The blood has the power to cleanse us of all our sins. ఆ రక్తానికి మన ప్రతి ఒక్క పాపం నుంచి మనల్ని క్షమించి మనల్ని పవిత్రులుగా చేయడానికి శక్తి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So if we confess our sins, కాబట్టి మన పాపములు మనం ఒప్పుకొనిన యెడల He is faithful and just to cleanse us of all our sins. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన మనల్ని విడిపించును, పవిత్రులుగా చేయును. He wants to హల్లెలూయా. make us a new creation, ఆయన మనల్ని నూతన సృష్టిగా చేయాలని చూస్తూ ఉన్నారు. cleansed by the blood of Jesus Christ, యేసుక్రీస్తు వారి రక్తంతో మన పాపములని కడిగి వేసుకొని so that we are acceptable to Him as His sons and daughters. ఆ పాప క్షమాపణ, ఆయన రక్తం ద్వారా పాప క్షమాపణ ద్వారా మనమందరము ఆయన కుమారులుగా కుమార్తెలుగా అంగీకరించబడతాము. So in remembrance of His death to resurrection, కాబట్టి ఆయన యొక్క మరణము, ఆయన యొక్క సమాధి మరియు పునరుద్ధానము మరియు శిలువపై ఆయన చేసిన ఆ గొప్ప బలి అర్పణము, త్యాగము మనం జ్ఞాపకం we చేసుకుంటాము. will partake of the Lord's table. మరియు జ్ఞాపకం చేసుకుని మనం ప్రభు బలలో పాలు పంచుకుంటాము. Hallelujah. Let us హల్లెలూయా. examine ourselves మనల్ని మనం పరీక్షించుకుందాము. and then participate of it. అప్పుడు మనము దానిలో పాలు పంచుకుందాము. Bringing brother, we pray for this. On the night He was betrayed, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి He took the bread ఆయన రొట్టెని ఎత్తుకొని and break it ఆయన విరిచి and gave it to His disciples, ఆయన శిష్యులకి ఇచ్చి saying, ఇలాగ చెప్తున్నారు, మీరు దీనిని "This is my body which was broken for you. కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ఇది మీ కొరకై నా శరీరము, Take it in remembrance of me." నన్ను జ్ఞాపకం చేసుకొట్టుకే దీనిని చేయుడని చెప్పాను. Likewise after supper, ఆ పిమ్మట భోజనమైన తర్వాత He took the cup ఆయన గిన్నెని తీసుకుని and said, "This cup is the blood of the New Testament covenant. ఈ పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. Do this in remembrance of me as నన్ను often as you జ్ఞాపకం partake." చేసుకుంటే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలో త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకుని వల్ల అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగునికే త్రాగుచున్నాడు. So let us all examine కాబట్టి ourselves మనందరము మనల్ని మనం పరీక్షించుకుందాము and partake of the Lord's మరియు table. ప్రభు బలలో పాలు పంచుకుందాము. Worthily. మనం యోగ్యులమై పాలు We పంచుకుందాము. can't go to God's table as it is. మనము ఎలాగున్నామో అలాగనే ప్రభు పరిశుద్ధ Confess your బలలోనికి sins.
రాకూడదు. మన పాపములు మనం When we ఒప్పుకోవాలి. confess our sins, మనం ఎప్పుడైతే మన పాపములు మనం the ఒప్పుకుంటామో blood of Jesus Christ cleanses us from ప్రభువైన all sins. యేసుక్రీస్తు రక్తము మన ప్రతి ఒక్క పాపం నుంచి క్షమిస్తుంది. So with the right conscience, కాబట్టి సరి అయిన మనము మనసాక్షి కలిగి we partake of the Lord's table. మనం ప్రభు బలలో పాల్పంచుకుందాము. Lord's table is holy. ప్రభు బల పరిశుద్ధమై ఉన్నది. So only holy people can partake. పరిశుద్ధులే దీనిలో పాల్పంచుకొనవచ్చు. We confess our sins. మన పాపంలో మనం Get right ఒప్పుకునే to ఎడల the Lord. మరియు దేవునితో And మనల్ని మనం partake. సమాధాన పరుచుకునే ఎడల Lord's table. ప్రభు when- బలలో పాల్పంచుకునే when ఎడల breaking of his bread, which is the body that was broken for us. ఈ రొట్టెని విరిచడము అని అంటే దేవుని యొక్క విరగొట్టబడిన శరీరంలో మన కొరకే విరగొట్టబడిన శరీరంలో పాల్పంచుకోవడము. And as we partake of this wine, is మనం symbolic of ద్రాక్షారసములో the shed blood of Jesus Christ. ద్రాక్ష రసం తీసుకోవడము అని అంటే అది యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నది. So let us examine ourselves కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాము. and don't take it unworthily. అయోగ్యాలుగా మనం తీసుకొనవద్దు. Let us examine ourselves మనల్ని మనం and పరీక్షించుకుందాము. partake of the Lord's table. పరీక్షించుకొని మనం తీసుకుందాము. Lord's table is holy. ప్రభు బల పరిశుద్ధము. Before partaking of Lord's table, మనము ఈ పరిశుద్ధ బలలో పాలు let పంచుకునే us ముందు examine ourselves మనల్ని మనం and పరీక్షించుకుందాము. then partake. అప్పుడు పాలు I పంచుకుందాము. request the Benedict Pastor. బెనడిక్ట్ సహోదరుడు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. Let us continue to be in the attitude of prayer. మనం ప్రార్థన వైఖరిలో మనల్ని మనం కొనసాగించుకుందాము. And we strongly believe that all who are watching online మేము నమ్ముచున్నాము ఆన్లైన్ లో చూస్తున్న అందరూ కూడా in the respective houses మీ మీ ఇండ్లలో with the families మీ కుటుంబాలతో preparing for this holy communion. ఈ పరిశుద్ధ బలలో పాల్పంచడానికి సిద్ధపడి ఉన్నారని మేము నమ్ముచున్నాము. As we have listened to the word of God, మనం ఇప్పుడే దేవుని యొక్క వాక్యం విన్నాము. before taking this holy communion, మనం ఈ ప్రభు బలలో పాల్పంచుకునే ముందు let us come and return to the house of the Lord. మనము వచ్చి దేవుని యొక్క ఇంటిలో పాలిభాగస్తులుగా తీసుకుందాము. We have listened to the word. The word of God has come very clearly to us. దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. దేవుని యొక్క వాక్యం మనకి చాలా స్పష్టంగా చెప్పబడింది. Which is a sin that is hindering us మనల్ని from ఎటువంటి growing in the strength of the Lord. దేవుని యొక్క బలములో మనం ఎదగడానికి మనం ఎటువంటి పాపము నిలిపివేస్తుంది. Which is a sin that is not allowing us to have the anointing. అది ఏదైతే అభిషేకం మీద అక్కడ తిరుగుతున్నదో ఎటువంటి పాపం అక్కడ ఉంటుందో. Which is a sin that is not making us to go into the divine plan of God in our lives. మన జీవితంలో దేవునికి ఉన్న దైవిక ప్రణాళికలో ఎల్లలేకుండా ఏది ఆపివేస్తుందో. Let us come to him just as we మనం are. ఎలాగ ఉన్నామో అలాగే వద్దాము. Oh, God knows our lives. దేవుడు మన జీవితాన్ని ఎరిగి ఉన్నాడు. He died for us ఆయన మన కొరకు చనిపోయారు. and shed his precious blood. ఆయన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. And so let us come to him. మనం కాబట్టి ఆయన వద్దకు వద్దాము. Oh, confessing the sins where we are struggling in our lives. ఎక్కడ మనము ఏ పాపాలని మనం విడిచిపెట్టలేకున్నామో, ఎక్కడ మనము శ్రమలు అనుకున్నామో అవన్నిటిని తీసుకుని దేవుని This is యొద్దకు the right వద్దాము. moment before we take the Holy Communion. మనము ప్రభు బలలో పాలు పంచుకునే ముందు ఇదే సరియైన సమయం మళ్ళీ Let మనం us confess the sins that పరీక్షించుకోవడానికి. we have done in our thought life, in మన our words, ఆలోచనలో, మాటల్లో, in our actions, మన యొక్క క్రియల్లో and with our eyes. మరియు కళ్ళతో Cleanse us, Lord, with the precious ప్రభువా, blood. నీ యొక్క Let the Lord అమూల్యమైన let us allow God to cleanse us with His precious blood. మనం ప్రభు కర్మదిద్దాం. ప్రభువా, ఎటువంటి పాపం ఉన్నప్పుడు ప్రభువా నీ యొక్క అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడగండి ప్రభువా. Because bread denotes the body of Christ. ప్రభువా, ఈ రొట్టెని శరీరానికి సాదృశ్యంగా తీసుకుంటున్నాం And ప్రభువా. the wine denotes the blood of Jesus Christ who died for ఈ us. ద్రాక్ష రసము ప్రభువా తండ్రి మా కొరకై చిందించిన రక్తానికి ప్రభువా నీ యొక్క మరణానికి సాదృశ్యంగా ఉన్నది And ప్రభువా. may this Holy Communion be a blessed communion for each and everyone who is participating. ప్రభా, ఈ ప్రభు పరిశుద్ధ బల్ల ఇది ఆశీర్వాదపు బల్లగా మా అందరికీ ప్రభా ఉండినట్లుగా ఆశీర్వదించండి Lord, we తండ్రి. thank you, Lord, for this wonderful time you've given to us. ప్రభా, మాకు ఇచ్చిన అమూల్యమైన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. Bless the bread and the wine in the very name of Jesus Christ. ప్రభా, ఈ రొట్టెని ద్రాక్ష రసాన్ని యేసయ్యా నీ నామములో ఆశీర్వదించు
స్పందించండి ప్రభువా. Oh, those who are suffering with sickness. ప్రభా ఎవరైతే అనారోగ్యంతో Oh Lord, as we బాధపడుతున్నారో take this bread, ప్రభా ఈ రొట్టెలో మేము పాలు as we పంచుకొంచుండగా take this wine, ప్రభా Father, ఈ ద్రాక్షారసాన్ని తీసుకొంచుండగా which denotes the blood of Jesus Christ, ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నది we ప్రభువా. claim healing in the sick bodies in the mighty name of Jesus ప్రభా Christ. రోగంతో ఉన్న శరీరాలకి మేము స్వస్థతని ప్రభా పొందుకోవాలని కోరుతున్నాము తండ్రి. Lord, we claim deliverance from the evil spirits as we participate in this Holy Communion. ప్రభా ఈ బలలో పాలు పంచుకొని చుండగా ప్రభా అనేకులు విడుదల పొందుకోవాలని వేడుకుంటున్నాం ప్రభా. We give you all the glory. నీకే సకల విధములైన మహిమ In చెల్లిస్తున్నాము. Jesus' mighty name we pray. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము ప్రభా. Amen. ఆమేన్ Amen. ఆమేన్ ఆమేన్. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు. అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించావు. అందరం ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నాం. ముగింపు ప్రార్థన. ప్రియ ప్రభా, పరిశుద్ధుల వందనాలు చేస్తాం ప్రభా. నీ ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడానికి ఇచ్చిన మంచి అవకాశం బట్టి స్తోత్రం చేస్తాం ప్రభా. మీ కుమారుని యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మా కొరకు బలి అయి తన రక్తం చిందించి రక్తం ద్వారా మా పాప క్షమాపణ సిలువైబడి ప్రభా చనిపోయి తిరిగి లేచి మాకు తిరిగి పునరుద్ధాన శక్తి మేము పొందగలిగినట్టు యేసు ప్రభు బలి అయ్యి ఈరోజు ప్రభా మేము జ్ఞాపకార్థంగా ప్రభు రాత్రి భోజనంలో మేము పాల్గొంటుండగా ప్రభా మేము కూడా అటువంటి అనుభవంలో ప్రభా మా పాపాలన్నీ క్షమాపణ పొంది పునరుద్ధాన శక్తితో మేము ముందు సాగగలిగినట్టు మీరే సహాయం చేస్తున్నానికి స్తోత్రం చేస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. ప్రతి ఒక్కరికి అవసరతలు తీర్చబడిన సాయించండి ప్రభా. ముఖ్యంగా మీ ఊళ్ళోని బలపరచబడి నూతన శక్తితో నింపబడి ప్రతి ఒక్కరిని నూతన అభిషేకంతో ప్రభా క్రీస్తు కొరకు జీవించినట్టు సాయం చేసి ఆశీర్వదించి మహిమ పొందమని క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనల్ని ప్రేమించేవాడిని ఇప్పుడు సదాకాలం తోడేను కాక. ఆమేన్. ఆమేన్.